గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. శాంతిరాజ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ శాంతిరాజ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. ఓకే సార్, శాంతిరాజ్ సార్ ఓన్లీ గుడ్ మార్నింగ్ చెప్పాలనుకుంటున్నారా? సార్ సేఫ్ Yes, పాల్ sir. కొంచెం Good morning, చేసా sir. సార్ ఈరోజు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆ, నాగప్రసాద్ ఈరోజు సార్. Good morning, sir. All of you, good morning, sir. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్, సేఫ్ గుడ్ కాల్ మార్నింగ్, చేశారా? గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి, అవును మాట్లాడండి. సార్, అవును సార్, అవును సార్. ఓకే సార్, ఏమైనా డౌట్ ఉందా సేఫ్ కాల్లో? డౌట్ ఏం లేదు సార్. ఇప్పుడు ఆ, ఈ ట్రస్ట్ వాలెట్ దాంట్లో చేసుకున్నా సార్, దాంట్లో చేసేసాను. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్ సూపర్. ఆ, ఓపెన్ అవుతుంది కదా సార్, అదే డి యాప్స్ ఆ, అని ఓ- వచ్చిన దాళ్ళకి అందులో చేసుకుంటే మీకు క్లియర్ గా వస్తుంది. అవును సార్, అవును సార్. మిగతావన్నీ డి ఆప్ వస్తున్నాయి సార్, చూడలేదు చాలా రోజుల నుంచి అవి. ఎస్ సార్, ఎస్ సార్. మన తాటిరావు శంకర్ సార్ కొంచెం మాట్లాడాను, సార్ చెప్పాడు కొంచెము. సూపర్ సార్. సార్ దాన్ని చేస్తే ఉదయం 10 గంటల ఆ టైంలో చేశారు సార్. ఆ, తర్వాత అన్ని ఓకే అయినాయి సార్, ఓకే అయినాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక 10 వరకు ఉన్నట్టున్నాయి. ప్రజెంట్ ఒక 6M చేసినట్టున్నాం సార్ ప్రజెంట్. ట్రస్ట్ అదే సార్, వాలెట్ లో ఇప్పుడు మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకవేళ ఓపెన్ అవన్నీ ఏమన్నా ఉంటే గనక అలాగా మీరు చేసుకోండి. ఆ, లేకపోతే గనక మీరు ఓల్డ్ మామూలుగా ట్రస్ట్ వాలెట్ లో మీకు ఓపెన్ అవుతే గనక ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి డి యాప్స్ అని ఏ అయితే ప్రాబ్లం గా ఉన్నాయో అవి అందులో చేసుకోమని సార్ చెప్పారు మనకి. అంతే, ఓన్లీ డి యాప్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మాత్రమే అందులో వేసుకోండి. ఊరికే అది పని ఎస్ చేస్తుంది సార్, కానీ అందులో వెళ్ళాల్సిన పని లేదు. ఎస్ సార్, ఎస్ సార్. మనకి ఎప్పుడైతే ట్రస్ట్ వాలెట్ క్లియర్ అవుతుంది ఇంకా అప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్ లోనే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ అనేది మనకి సెక్యూర్ గా ఉంటది అనమాట, దాని గురించి. అదే సార్, డియాప్స్ అనే వస్తున్నాయి సార్, అందుకని అవి దాంట్లో చేశారు సార్. మిగతా అయితే ఓకే చేయలేదు, సార్, అట్లే ఉన్నాయి. ఒక ఓకే సార్, 6M ఓకే సార్. మామూలుగా ఉన్నట్టు ఉన్నాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. రాజ్ సార్, ఎస్, చెప్పండి. ఇప్పుడే వచ్చాను. ఎస్, వెల్కమ్. నిన్న మీరు బిజీగా ఉన్నట్టున్నారు. ఫుల్ గా నిన్న నేనంటే ఎస్ సార్, హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాను. ఇక ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే తర్వాత మళ్ళీ బిజీ 10:30 అయ్యారు కదా కొద్దిగా. 10:30 తర్వాత నేను బిజీ అయ్యింది. అవునవును సార్. నిన్న మౌనిక మేడం వచ్చారు, మిమ్మల్ని ఆ, చాలా సార్లు అడిగారు సార్. అవునవును, గ్రీన్ మౌనిక కలర్ లో మేడం చూశాను. వచ్చారు. అవును, ఓటపల్లి అలా 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 సార్ పేరుతో వచ్చాను. సారు మాట్లాడిచ్చారు అనమాట. అంటే 2 days ఎటువంటి ఎన్ని రోజులు అసలు ఏమైంది? ఏమన్నా అడిగారా లేకపోతే ఊరికి ఏది ఏమీ లేదు, మాట్లాడదా? ఏమీ లేదు, ఫోన్ ఇష్యూ అంత సార్, అంతే, ఏమీ లేదని అన్నారు. మరి ప్రజెంట్ ఓకే, శంకర్ పర్లేదు సార్ పర్లేదు. అందరూ, తాడిపల్లి శంకర్ సార్ అందరూ మాట్లాడారు. అయితే పర్లేదు, ఏం మేడం అయితే ప్రాబ్లం ఏం లేదు కదా. బాగా నో ప్రాబ్లం, బస్ మనకు కావాల్సింది అదే. ఎందుకంటే సార్ ఎస్ కూడా ఎస్ రాలేదు, అడుగుదామంటే సార్ కూడా అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే సార్ సార్ వస్తున్నారు సార్, అటెండ్ అవుతే సార్ సార్ మధ్య అడగవాలి. మధ్యలో వస్తున్నారు కానీ మాట్లాడట్లేదు సార్, అంతే. నేను చూడలేదు. లేకపోతే ఈ మధ్య నేను చూస్తే కనుక ఖచ్చితంగా అడుగుతుంది నేను. ఎందుకంటే సార్ మేడం రావట్లేదు అని చెప్పేసి కంపల్సరీ అడిగేవాడిని అదే అనమాట. ఊరికే అంటే ఇంకా సార్ ని రిక్వెస్ట్ చేశారు అందరూ. రిక్వెస్ట్ చేస్తే లేదు సార్ 2 days లో నేను ప్రొవైడ్ చేస్తాను, 2-3 days లో ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. మేడం కూడా చాలా సార్లు మిమ్మల్ని కూడా అడిగారు, అందరినీ మన లీడర్స్ అందరినీ గుర్తుపెట్టుకుని అడిగారు సార్. ఇంకోటి ఏంటంటే ఓకే ఓకే. నిన్న సంజీవప్ సార్ ఒకటి చెప్పారు, మన గ్రూప్ లో చూస్తున్నారు కదా సార్. దాని గురించి కూడా లక్ష్మణ్ సార్ కి యాక్సిడెంట్ అయింది. ఓహో, యాక్సిడెంట్ అయ్యి ఎవరు లక్ష్మణు? ఏ లక్ష్మణు? ఇది సార్ రాయి దుర్గం సార్. రాయి దుర్గం సారా? మనకి ఇప్పుడు మన మీటింగ్ లో వచ్చేవాళ్ళ? ఆల్రెడీ మన మీటింగ్ లో వచ్చేవాళ్ళు సార్, ఆల్రెడీ ప్రీవియస్ మీటర్. అదే నేను అదే చూస్తున్నాను ఇందులో. సార్. అదే చూస్తున్నాను, అదే చెప్పబోతున్నాను. సో పేమెంట్ పంపించే వాళ్ళ సంగతి వేరే వాళ్ళు మన అక్కడ దీంట్లో లిస్ట్, అది మన దాని ఏమంటారు అంటే అది వేస్తున్నారు. చూసాను. ఏమైందంటే యాక్సిడెంట్ ఎలా అయింది సార్? అది వస్తుంటే ట్రాక్టర్ గుద్దేశారంట సార్. ట్రాక్టరా? బండి మీద వస్తుంటేనా? బండి మీద వస్తుంటే ఆగున్న ట్రాక్టర్ నే గుద్దేసి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అన్నారు. నైట్ టైం అంటున్నా? నైట్ టైమా ఏంటి? నైట్ టైం సార్. అరే అదే సార్, నిన్న అదే ఆ 2 విషయాలు మీకు తెలియని నేను
అవునవును. నేనైతే నాకేమనిపించింది అంటే ఇక్కడ నేను వేరే అనుకున్నాను, అది చెప్పాను ఇక్కడ, కానీ అయితే డబ్బులు పంపించిన వాళ్ళు పెడుతున్నారు కనుక అయితే సంథింగ్ రాంగ్ అని అనుకున్నాను అంతే. అంటే ఏమైంది ఇప్పుడు యాక్సిడెంట్ అనే విషయం మీరు మీ ద్వారా వింటున్నాను, బట్ సంథింగ్ జరిగింది అనేది నేను అనుకున్నాను మనసులో. బట్ ఏది నిర్ణయానికి రాలేదు, నేను నిర్ణయానికి ఏం రాలేదు, కానీ సంథింగ్ హ్యాపీ అనేది ఒకటి. అయితే నిన్న ఫోన్ లో లైవ్ లో ఉన్నాను కానీ మాటలు వినలేదు. ఎందుకంటే స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఇట్లా ఈ సారు అని అన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను చూసాను. ఏంటి ఏం కథ నేను అడగదామంటే ఎందుకంటే నేను అడగలేకపోయాను అనమాట, ఎందుకంటే నేను వేరే కాల్లో ఉండింటి. సార్ అదే మన గ్రూప్ లో కూడా మన మెంబర్స్ అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇంకా కూడా ఏమైంది తర్వాత యాక్చువల్ ఆ సార్కు ఏం దెబ్బ తాకింది ఏంటి ఏమన్నా చెప్పారా, ఏమన్నా తెలిసిందా? అది యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ అని చెప్పేసి అన్నారు సార్, అంతే. అయ్యో డెడ్ అయిపోయారా? నేను అనుకున్నాను మరి సార్ ఏదన్నా అంటే ఎవరు ఒకరే ఉన్నారటనా బండి మీద? ఒక్కళ్ళే అనుకుంటా సార్, సార్ ఒకళ్ళే అన్నట్టున్నారు. హరే కృష్ణ, నో ప్రాబ్లం, టెన్షన్ పడద్దు ఎవరు, ఎందుకంటే తన టైం అక్కడికే నిర్ణయం. ఎందుకంటే మనకు కాకపోతే ఏంటంటే సడన్లీ ఇలా జరిగేసరికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంట్లో చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. సో కొద్దిగా నైట్ టైంలో అందరూ కూడా కొద్దిగా చూసుకోండి సార్, ప్రతి ఒక్కరు, మనం అందరం కూడా అంతే. అంటే నేను కూడా బైక్ మీద చాలాసార్లు నైట్ కూడా వెళ్తాను, సో చూసుకోవాలి, మనం అందరం చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. సో తన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. నేను అనుకున్నాను ఇంకా కూడా ఇప్పుడు మీరు బైక్ యాక్సిడెంట్ అంటే నేనేమనుకున్నానంటే అయ్యో ఏదో అంటే కాలుకో చేయికో లేకపోతే ఎక్కడో దెబ్బ తాకి మరి సార్ హాస్పిటల్ అటెండ్ అయ్యారేమని. అదే నేను ఇప్పుడు ఎవరైనా అడుగుదామన్నా కానీ మీకు చెప్పాను కదా నేను, ఎందుకంటే షిఫ్టింగ్ టైమింగ్ ఇది అట్లీస్ట్ నేను చాలా మందికి రియాక్ట్ అవ్వట్లేదు. అది తెలుసు సార్, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది కాబట్టి, అందుకే నేను మీకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మీకు కూడా నేను కాల్ చేయలేదు యాక్చువల్లీ, నేను ఫ్రీగా ఉంటే నేను మీకన్నా కాల్ చేసి ఇట్లా డబ్బులు ఎందుకంటే ఎవరు తోచిన విధంగా వాళ్ళు పే చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే దాన్ని నేను ఆల్రెడీ మామూలుగా మన లీడర్స్ అందరు కూడా మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా కనుక్కోమని అడిగారు. అడిగిన తర్వాత అప్పుడు ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఎవరైనా కానీ సెండ్ చేయండి అని చెప్పేసి అన్నారు. అంతే కదా, ఎందుకంటే అది కనుక్కున్నాక ఇంకా సంజీవ్ సార్ చెప్పినట్టున్నారు, ఇంకా అందరూ స్టార్ట్ చేశారు సార్. నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ పే నెంబర్ అవి కూడా పెట్టారు కాబట్టి ఎవరెవరు సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సెండ్ చేస్తున్నారు సార్. ఎంత వాళ్ళకి తోచినంత వాళ్ళు సెండ్ చేస్తా ఉన్నారు. విద్య రమేష్ సార్, ఓకే సార్, వెల్కమ్ సార్ రమేష్ సార్. విద్య రమేష్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. అదే లక్ష్మణ్ సారు బైక్ మీద పోతుంటే ట్రాక్టర్ ఆగినాడు సార్ హైవేల్ రోడ్ లో, డాక్టర్కి వెళ్ళి కొట్టుకొని స్పాట్ డెడ్ అయ్యాడు సార్. అదే సార్ రాజేష్ సార్ అడుగుతున్నా కదా తెలిసిందని. అవునవును, నేను అదే అడుగుతున్నాను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండి నేను నిన్న ఒక 15 నిమిషాలు లేకపోయినా సార్, ఆ టైంలో మాట్లాడినాను సార్. ఓకే ఓకే ఓకే, నువ్వు బిజీ ఉండి వెళ్ళిపోయినావు. సంజయ్ నేను లైవ్ లో ఉన్నాను, ఇంకో మొబైల్లో లైవ్ లో ఉన్నాను, కానీ కాకపోతే విషయం ఏంటనే నాకు తెలియదు అనమాట. అదే ఆయన బైక్ మీద వర్క్ చేసుకుని. అవును సార్. ఏజ్డ్ పర్సనా సార్? అంటే ఏజ్ అంటే 45 అట్లా ఉంటాయి సార్. ఓకే ఓకే ఓకే, అంటే మనతో 45 అట్లా ఉంటాయి. ఆయన ఏదో వర్క్ చేసుకుని దారిలో పోతుంటే ట్రాక్టర్ ఆగి ఉన్నాయంట హైవే రోడ్, దానికి వెళ్ళి కొట్టుకొని ఇంకా స్పాట్ అయినాడు సార్. ఉదయాన్నే మీటింగ్ లో ఇంకా సంజయ్ అప్ప సార్తో అలా మెసేజ్ లేకపోతే సార్దో బ్యాంక్ అకౌంట్ అడ్రస్ తీసుకొని దానికి అందరు ఫోన్ పే డబ్బులు పంపుతారు సార్, ఎవరు తోచినంత వాళ్ళు. అంతే కదా. సో ఎందుకంటే హెల్ప్ చేయడంలో తప్పు లేదు సార్. ఇలాంటి జరిగినప్పుడు మనం ఎవరిని మనము ఏమంటుంది దాన్ని మనము పుష్ చేయలేం, కానీ సో ఎవరికి మీకు అనిపిస్తే చేయండి అనేది వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చేయని, అంతే. ఎందుకంటే మనం ఎవరిని కూడా చేయాల్సిందే అనో లేకపోతే ఎందుకు చేయరు అనేది మాత్రం మనము అనడానికి లేదు, ఎందుకంటే ఇది బాధాకరమైన విషయము. సో నీకు మనసు కనిపించే నువ్వు ఎవరి చేతనైనంత వాళ్ళు చేస్తారు సార్. ఆల్రెడీ పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కదా సార్, ఆల్రెడీ రిచ్ కాకపోయినా ఏంటంటే సార్
ఏదేమైనా అవును సార్. రైట్. ఎందుకంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఎనీవే, ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వాళ్ళ ఇంటోళ్ళకి ఇది తట్టుకునే శక్తిని అందజేయాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మెయిన్ అతనైతే వెళ్ళిపోయాడు, మనం అతను ఏం చేయలేము. ఎందుకంటే తన ఆయుస్సు అక్కడికే ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం ఇప్పుడు. మరి అంతే, అదే 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 అనుకోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు బాధాకరమైన విషయము. బట్ పిల్లలు పెద్దోళ్ళు అయి ఉంటారేమో చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మిద్దె రమేష్ సార్ అడుగుదాం అనుకున్నా, మరి మర్చిపోయాను. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా సార్? మిద్దె రమేష్ సార్, సార్ చిన్న పిల్లలు పిల్లలే, చిన్నపిల్లలు కొద్ది సార్. చిన్నవాళ్ళే సార్. చిన్నవాళ్ళే. చూడండి. సో ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు చాలా చాలా తక్లీఫ్ అనమాట. ఎందుకంటే వాళ్ళని పెంచడం అనేది చాలా ఇది తక్లీఫ్ అనమాట. సరే, ఏద్దాం సార్. మనము సో దేవుణ్ణి మనము వాళ్ళని యొక్క బాధ నుంచి వెళ్ళి వాళ్ళని తొందరగా కోలుకోవాలన్న మనము కోరుకుందాం అందరి తరపున. సో పూర్తి డీటెయిల్స్ కావాలంటే సార్, పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే సంజీవ్ అప్ప సార్ తో తెలుసు సార్. సంజీవ్ అప్ప సారు అలా సీనియర్ లీడర్ అంట సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఓకే, సో మై పార్ట్నర్స్, సో చూడండి, ఇలా సడన్లీ జరుగుతాయి. ఇలాంటప్పుడు మరి మనం కూడా దీంట్లో నుంచి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే సో మనందరం కూడా బైక్ లో చాలా మంది వెళ్తా ఉంటాం, బట్ జరుగుతుంది కామన్. బట్ ఏంటంటే మనం స్థిరంగా మనం చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా. సో ప్రతి ఒక్కరు చాలా చాలా జాగ్రత్తగా బైక్ పైన అయినా లేకపోతే కార్ అయినా ఏదైనా కూడా మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక జాగ్రత్తగా ఉంటూ ఏది జరిగింది అంటే ఏది మనకు జరగాల్సిందే, అంతే తప్ప. బట్ మనం మాత్రం టేక్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజులలో ఎట్లుందంటే సార్, ఇంటికి పెద్దవాళ్ళకు ఇలా అయినప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళకు సఫర్ అవుతారు అనమాట. అట్లా ఎంత అయినా ఇంటికి పెద్ద దిక్కు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇటు పిల్లల గురించి మాట్లాడితే అమ్మ గాని నాన్న గాని ఇద్దరు ఉండాల. ఇంటికి పెద్దలు ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటేనే అది బాగుంటుంది అనమాట. సో ఓకే, మనం ఏది ఏమైనా అయిపోయింది. మరి సార్ మనకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. సో వెల్కమ్ డియర్. ఇంకా మన సెషన్లోకి వెళ్దాం. సో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఏంటి విషయాలు, ఏమి ఆలోచన, ఏం మాట్లాడదాం? సో ఇప్పుడే చాయ్ తాగాను. ఓకే, సో చాలా మంది ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సార్, ఇది మన ట్రేడింగ్ గురించి చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఫుల్ అవడం జరిగింది అనమాట. మేము మేము ముందుగానే సారీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒకరిద్దరు మెసేజ్ పెట్టారు. బట్ వి విల్ చెక్. ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఖచ్చితంగా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లేస్ ఉంటే కనుక. ఓకేనా? ట్రేడింగ్ లో ఏదైతే ఉందో అది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మరి సెషన్ లోకి వెళ్తే అప్డేట్ అయితే మరి, ఎందుకంటే ఈ రోజు ఎంత మనకి చంటి వీరు. వెల్కమ్ సార్, చంటి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సిహెచ్ నాగమల్లేశ్వర సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్. సార్ నమస్తే అండి. రాజేష్ సార్. నమస్తే సార్. జమ్మికుంట సార్. వెల్కమ్ సార్. జమ్మికుంట కరుణాకర్ సార్. కర్ణాకర్ సార్. వెల్కమ్ సార్.
బా- బాగున్నారా సార్? బాగున్నా సార్, బాగున్నాం. మీరు బాగున్నారా? సార్ సార్ ఎస్. సార్ నాకు స్మాల్ డౌట్ సార్, ఎప్పటి నుంచో నేను అడుగుదామని అనుకుంటున్నాను. యాక్చువల్ గా చెప్పండి సార్. ఇప్పుడు మన వర్క్, టీం వర్క్ అనేది డెప్త్ లో పోతే మనకు బెనిఫిట్ ఉంటుందా, డైరెక్ట్ లెగ్స్ వేసుకుంటే బెనిఫిట్ ఉంటుందా సార్? ఇప్పుడు డెప్త్ అంటే నా కింద మా పాప ఉంది, మా పాప కింద మా బాబు ఉన్నాడు, మా బాబు కింద మా మిస్సెస్ ఉంది, మా మిస్సెస్ కింద లెగ్ నడుస్తుంది అన్నట్టుగా, మా మిస్సెస్ కింద ఇంకొకరి కింద ఇంకొకరు, ఇట్లా పోతే బెనిఫిట్ ఉంటుందా? లేకపోతే నాకే మొన్న నేను డైరెక్ట్ గా ఒక 8 మందిని వేసుకున్నాను, ఉమ్. అట్లా పోతే బెనిఫిట్ ఉంటుంది సార్? డైరెక్ట్ గా మీకు 8 మెంబర్స్ వేశారు కదా, డైరెక్ట్ గా మీకు 8 మెంబర్స్. వేశారు కదా. ఇది అవును సార్. ఇది ఒకరి కింద ఒకరికి వేసే సిస్టమ్ కాదు ఇది. సో మీరు ఓకే ఇప్పటివరకు వేశారు, అది ఓకే, అలా రన్నింగ్ చేసుకోండి, పర్వాలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఒక ఐడి మీరు మీ కింద ఆల్రెడీ ఏం చేయండి అంటే, మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసే వాళ్ళ, సీడ్ ఫండింగ్, ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళైతే అక్కడ మాత్రం కొద్దిగా ఏ ఐడి కింద నేను వేయాలి అనేది కొంచెం చూసుకోండి. ఎందుకంటే సపోజ్ నువ్వు ఇప్పుడు 10,000 అది అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ నువ్వు దాని కిందకి రిఫర్ ఇచ్చావు అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్, 8 మెంబర్స్ ని ఒకే ఐడి కింద మీరు వేశారు అంటే, వాళ్ళు పబ్లిక్ అయితే పర్వాలేదు, మీ ఇంట్లో అయితే నో ప్రాబ్లం. బట్ పబ్లిక్ అయితే ప్రాబ్లం. సార్ పబ్లిక్ అంటే ఏంటి సార్? మనం వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే మాత్రము సార్ మనకు అది ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ 10,000 దాటిపోయింది అనుకో, టోకెన్ ఫార్మింగ్ అని చెప్పేది, టోకెన్ ఫార్మింగ్ 10,000 దాటిపోయింది అనుకోండి. సో మిగతా ఈ 8 మందిలో 4 దాటలేదు, బట్ వాళ్ళు చేసుకున్నప్పుడు, సో నువ్వు ఒకవేళ దాన్ని ఎలిజిబుల్ అవుదాము అనుకుంటే ఎర్లీ బర్త్డేకి ఎలిజిబుల్ అవ్వలేవు. ఓకే 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 ఇది ఒక్కటే ప్రాబ్లం, మిగతా ఏ ప్రాబ్లం లేదు. ఓకే సార్. అంటే మన ఇంటి ఐడి అయితే పర్లేదు, ఎందుకన్నానంటే మన ఇంటి ఐడి అనుకో, మనం ఏ దాన్ని తీసుకుపోయి ఇంకో ఐడి కింద తీసుకుంటాం, ఎందుకంటే అది మనదే కనుక అదర్ ఫార్మింగ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ 8 మంది వేరే వాళ్ళు అయినప్పుడు వాళ్ళే చేసుకుంటారు తప్ప, వాళ్ళని మనం అదర్ ఫార్మింగ్ చేయండి అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు సార్. సో ఇదే సార్, ఇది మనం ఇక్కడ కొంచెం దీన్ని బట్టి కొద్దిగా ఆలోచించాలి దీన్ని. మన ఇంటి ఐడీలు అయితేనేమో మనం చూసుకుంటే చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు. రైట్. అదే వేరే వాళ్ళు అయితే ప్రాబ్లం అవుతుందని అంతే కదా సార్. మనము చూడలేము. మందిని రిఫర్ చేసాం మనము. సో దాన్ని మన కింద ఆ ఐడి కింద వాళ్ళు ఫార్మింగ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. బట్ ఈ మెయిన్ ఐడి అయితే ఉందో 10,000 దాటిపోయింది అనుకో. సో వాళ్ళు చేసింది, నువ్వు దీన్ని ఎర్లీ బర్త్డేకి నీ దగ్గర నువ్వు చేసుకోవాలనుకున్నా కూడా, నీ దగ్గర మనీ ఉన్నా కూడా నువ్వు ఎర్లీ బర్త్డేకి ఎలిజిబుల్ అవ్వలేవు అని చెప్పాను నేను దీంట్లో అర్థం అనమాట సార్. ఓకే. ఇప్పుడు అన్ని నా కింద డైరెక్ట్ గా ఒక 9-10 ఐడీలు ఉన్నాయి సార్. 10 ఐడీలు 25,000 సీడ్ ఫండింగ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సీడ్ ఫండింగ్ 25,000 అయిపోయింది. ఓకే, 25,000 అంతా లిమిటెడ్ మొత్తం అయిపోయింది. మొన్ననే ఒక కొత్త ఐడి వేసాను. ఇంట్లో వచ్చిన రెగ్యులర్ గా వస్తాయి కదా, ఆ వచ్చిన వాటిని 24,000 సీడ్ ఫండింగ్ అది కూడా కంప్లీట్ చేశాను. ఇంకా టోకెన్ ఫార్మింగ్ ఇయర్లీ బర్డ్ ఆఫర్ వచ్చేసి 300 USDT 300 USDT తోని నేను ఫస్ట్ నా కింద బీసీ చేశాను, తర్వాత నేను చేసుకున్నాను 300 USDT. అయితే ఇక్కడ మీకు పర్వాలేదు, ఇట్లా ఓకే. ఇప్పుడు మీది దాటలేదు కనుక పర్వాలేదు సార్, మీలాంటి వాళ్ళకి ఏం పర్లేదు. ఓకే సార్, ఇదే డౌట్ ఉండే నాకు, ఎప్పటి నుంచో నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఏం పర్లేదు సార్, చేసుకోండి. బట్ ఈ విధంగా కొద్దిగా ఇప్పుడు నేను చెప్పింది మీరు మనసులో పెట్టుకోండి, అంతే, ఇంకోటి ఏం లేదు సార్. అర్థమైంది సార్, అర్థమైంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆయన యాగ్లిన్ లో చనిపోయింది కదా, అతనికి ఒకటే పాపనో బాబో, 1 year పాపనట, 1 year బాబో పాపను ఉన్నారట. పొద్దున మాట్లాడారు. అదేంటంటే సంజీవప్ప సారు అకౌంట్ కి ఫోన్ పే చేయమంటే, అది కాదు కరెక్ట్. నా యొక్క సజెషన్ ఏంటంటే, వాళ్ళ మిస్సెస్ ఉంటారు కదా, వాళ్ళ మిస్సెస్ పాస్బుక్ ఏదో ఉంటుందో దాని డీటెయిల్ చూస్తే డైరెక్ట్ దానికి చేస్తారు. ఎవరైనా వాళ్ళ ఇంటికి పోయినట్టుగా సాటిస్ఫాక్షన్ ఉంటది, ఎవరో ఇస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. ఇట్లా ఒక టీం తరఫున చేసిందనే కూడా ఒకటి వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటది. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతే బాగుంటుంది అని చెప్పి నేను పొద్దున మాట్లాడడం జరిగింది.
మన మాలో రమేష్ సార్ కూడా సేమ్ అట్లనే మాట్లాడారు. కరెక్ట్. వాళ్ళ ఇంటి పేరు ఏంటో మొత్తం తెలుస్తుంది, దాన్ని బట్టి అవునవును. చెప్తే ఓ దాని గురించే ఒక చెప్తాను రోజు అన్నారు. 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళ ఇంటికి ఆ, వేసే వాళ్ళు వాళ్ళ ఇంటికి వేస్తే మంచిది. కరెక్ట్ సార్. అవును సార్, వాళ్ళ మిస్సెస్ కి వెళ్తేనే బాగుంటుందని నా ఆలోచన, నేను చెప్పాను సార్. అది అంతే కదా అందరు సార్. కూడా వాళ్ళు కూడా బాగుంటది కదా అని చెప్పాను. కరెక్ట్ అని చెప్పి పొద్దున మేడం సుజాత మేడం కూడా మాట్లాడారు, మాలోత్ రమేష్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. డైరెక్ట్ నేను వాళ్ళకి అకౌంట్కి వేస్తే బాగుంటుంది సార్ అంటే ఆ ఆ పాస్బుక్ కూడా గ్రూప్ లో పెడతానని చెప్పి సంజీవప్ప సారు మాట్లాడడం జరిగింది. 1 year బాబేనట, ఆ సార్ చనిపోయిన సార్కి 1 year బాబేనట. బాబు 1 year పాప పాప సార్. పాప పాపనట, 1 year పాపనట సార్. 1 year పాప సార్. అంతే. పాపం దీని మీద అంటే యాక్చువల్గా ఇప్పుడిప్పుడే మన సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది. మంచి టైంలో పాప తను అనుకోకుండా, ఎవరి టైం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం బ్యాడ్ న్యూసే. ఓకే సార్, థ్యాంక్ యూ. అంతే కదా సార్, బ్యాడ్ న్యూస్ మీరు అన్నట్టుగా, అదే బ్యాడ్ న్యూస్. అంటే అలా జరగకూడదని కోరుకుంటాం కదా సార్. కాకపోతే ఇక అనివార్యం, తన తన యొక్క టైం అనేది అక్కడికి అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అవును సార్. ఓకే ఓకే సార్. సార్, సో అదే థ్యాంక్ యూ. ఓకే సార్. సో అదే విధంగా చేసుకోండి సార్ మీరు. సో నెక్స్ట్ మీరు మాట్లాడండి సార్. అంటే నేను మాట్లాడదు అంటలేను. ఏమైతుందంటే సార్, నాకు ఇలాంటివి వింటే నేను కొద్దిగా, నాది ఏంటంటే కొంచెం మనసు వీక్ అన్నమాట. నేను వేరే మాట్లాడలేకపోతాను మళ్ళీ. సో నేనేమో ఇక సరే, స్టార్టింగ్ లో మనం మాట్లాడినాము, మళ్ళీ కొద్దిగా అంత చేంజ్ అయ్యి ఇందులోకి అర్థమని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు తప్పట్టుకోవద్దు సార్, నేను మిమ్మల్ని అలా ఎందుకన్నారని అనడం కాదు, బట్ నా ఒక ఇంటెన్షన్ చెప్తున్నాను అనమాట. ఇలాంటివి వింటే నేను కొద్దిగా అంతా మళ్ళీ అందుకే అందుకే మ్యూట్ అవుతాను అనమాట అప్పుడప్పుడు నేను. సో నేను మళ్ళీ నేను అందులో నుంచి బయటకు తొందరగా రాను అనమాట. సో నాకేం సార్ ఆలోచన ఓకే అవుతాయి సార్. అంటే, చిన్న పాప అంటే మీ తప్పు కాదు సార్, అక్కడ మీ తప్పు కాదు. చిన్న పాప ఇట్లా అనేసరికి ఏమైతే అంటే, అరే తల్లి లేడు తండ్రి లేడు, ఇప్పుడు ఇట్లా ఇంకా అని ఇట్లా ఇటువంటి ఆలోచనలోకి నేను వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇట్లా సార్ అది అందుకని చెప్పేసి సో మరి మాట్లాడితే కొద్దిసేపు ఎవరైనా మాట్లాడండి దీని గురించి. మాట్లాడితే నేను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మాట్లాడితే నేను కొద్దిగా మళ్ళీ నేను మాట్లాడలేను, అంటే వేరే విషయాన్ని తొందరగా బయటకు రాలేను అనమాట. ఇలాంటివి జరిగితే బాధాకరమైన విషయం కదా సార్ ఇది. అంటే ఏదో పైసల విషయం అయితే వేరే విషయము, బట్ ఇదేంటంటే సార్, ఇది లైఫ్. ఎందుకంటే ఒక చిన్న పాప ఇలా జరిగిపోయింది. సో మనము అసలు ఎవరు దాన్ని ఫుల్ఫిల్ చేయలేము సార్. ఎందుకంటే ఓకే, ఎవరైనా అక్కడ దగ్గర వాళ్ళు ఉండి చలో మనీ ఎక్కువగా ఉండి కొంచెం మనీ ఎక్కువగా చేసినా కూడా, బట్ దాన్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. అది అంటే నా ఆలోచన విధానం అన్నట్టు సార్, అది నా ఆలోచన విధానం అనమాట. సో అందుకని చెప్పేసి ఇక నేను అలా మాట్లాడి కొంచెం, అంటే 45 years అనేసరికి మరి, ఎందుకంటే సార్కు లేటి సంతానం అయిందని మనకు అర్థమైపోతుంది. దీనివల్ల ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 1 year పాప అనేసరికి ఇలా డీప్ గా నేను వెళ్తాను అనమాట. అయితే నేను అలా డీప్ గా వెళ్ళకూడదని చెప్పేసి మీరు అందరూ మాట్లాడినా కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా దాన్ని కట్ చేసుకోవడానికి మనసులో ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇక మళ్ళీ అక్కడికి వచ్చాను. కొంచెం మీరు మాట్లాడండి, ఎవరన్నా రండి, తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ అవుతాను. ఇప్పుడు నేను బయటకు రావాలంటే కొంచెం నాకు కొద్దిగా టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు. సార్ రాజేష్ సార్, ఎస్ సార్, వెల్కమ్ సార్. కంట్రోల్ సార్. కంప్లీట్ గా చేంజ్ చేసుకుందాం, మైండ్ సెట్ మారిపోవాలా. ఈ సెషన్ నిన్న ఈ జరిగిన సెషన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మూడ్ అవుట్ అయిపోవాలి. ఎందుకంటే మన ప్లాట్ఫామ్ అది కాదు. కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ విషాదకరం కాబట్టి మన పీవీసీ మెంటో ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి దాని గురించి మనం చర్చించుకోవడంలో తప్పలేదు, తనకు సహాయం చేయడంలో తప్పలేదు. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ, కైండ్ హార్టెడ్ పీపుల్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈవినింగ్ నేను పర్సన్ కలిశాను. అక్కడ ఏం మాట్లాడాం అన్నది మన మీటింగ్ లో కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఆయన తెలుగు లెక్చరర్ రిటైర్డ్. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఫోర్ట్ ఉంటుంది ఇక్కడ చంద్రగిరి అని ఆ ఫోర్ట్ దగ్గర మేము సరే, ఇక్కడ క్రిప్టో గురించి ఆయనకి ఏం తెలియదు అనమాట. ఏంటి క్రిప్టో అంటే కూడా ఏం మాత్రం జీరో నాలెడ్జ్ అబౌట్ క్రిప్టో. సో క్రిప్టో సార్, మిమ్మల్ని కలవడం సంతోషం సార్. క్రిప్టో గురించి కొంచెం
ఇంట్రొడక్షన్ అయినా ఇవ్వండి అని రోడ్లో మాట్లాడదు. ఎందుసారి ఇట్లా ఇది సరైన సమయం కాదు, సరైన ప్లేస్ కూడా కాదు, చెప్పినా మీకు అర్థం కాదు, ఇది చాలా డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది అంటే, సార్ నాకు తెలిసినటువంటి ఒక లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్దామంటే చంద్రగిరి ఫోర్ట్, శ్రీకృష్ణరాయల ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ బాగా బెంచెస్ ఉన్నాయి, ఆ బెంచ్ లో కూర్చున్నాం. కూర్చొని ఆయనకి చెప్పాను అనమాట, క్రిప్టో యొక్క అవసరం ఏంది, ఇప్పుడు మనం చేస్తున్న పని ఎందుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాం, ఇప్పుడు అటెండ్ అయినటువంటి లీడర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలా, క్రిప్టో మనకు ఎంత అడ్వాన్స్డ్ క్రిప్టో కరెన్సీ అనేది మనకు తెలుసు. ఫ్యూచర్ లో టోటల్ గా క్రిప్టోలో మన జీవన విధానం కొనసాగుతుంది కాబట్టి మన జనరేషన్ లోనే స్టార్ట్ అయిపోతుంది. మనకు చాలా విషయాలు తెలుసు, మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫోన్ పే డిజిటల్ యాప్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఒక టైం పట్టింది దాన్ని పూర్తిగా అడాప్ట్ అవడానికి పబ్లిక్ కి. సో అదే విధంగా క్రిప్టో ఇప్పుడు అడాప్షన్ జరుగుతుంది సార్. కానీ గూగుల్ పే, ఫోన్ పే అడాప్షన్ ఎంత లేట్ అయిందో క్రిప్టో కరెన్సీ అంత టైం అయితే పట్టదు నాకు తెలిసి. కొన్ని సంవత్సరాలు, దాదాపు 4 to 5 years లోనే, 6 years లోనే టోటల్ ఇండియా వైజ్ కానీ వరల్డ్ వైజ్ కానీ పబ్లిక్ అంతా కూడా రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నా. అంటే ఫాస్ట్ గా జరిగిపోతుంది, నాలెడ్జ్ వచ్చేస్తుంది, అడాప్షన్ అయిపోతుంది, క్రిప్టో యొక్క అవసరం తెలిసిపోతుంది, ఎస్టాబ్లిష్ అయిపోతుంది క్రిప్టో ప్లాట్ఫామ్ అన్నది నేను అనుకున్నాను. ఆ విషయం చెప్పాను. అది ఎట్లా సార్ క్రిప్టో అంటే ఏమని అడిగాడు ఆయన. ఆ పర్సన్ గురించి పక్కన పెడితే అక్కడ ఏం మాట్లాడన్నది మనం అందరం కలిసి నేను మాట్లాడుకుందాం. అసలు క్రిప్టో అనేది టోటల్ గా మెయిన్ గా మనం తీసుకుంటే, మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఒక టెక్నాలజీ సార్, ఇది హై అండ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇన్వెన్షన్ జరగకపోతే క్రిప్టో ఇన్వెన్షన్ ఉండదు. బ్లాక్ చైన్ అనేది కనుగొనలేకపోతే క్రిప్టో అనేది రాదు. ఈ బ్లాక్ చైన్ ఇన్వెన్షన్ అనేది అనాది కాలం నుంచి జరుగుతుంది, ఎవాల్యుయేషన్ జరుగుతూనే ఉంది. నాకు తెలిసి 1970 నుంచో 1980 నుంచో దీన్ని బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ ఇన్వెన్షన్ అనేది డెవలప్ అవుతూ ఈ రోజు ఇంప్లిమెంట్ జరుగుతుంది సార్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, విపరీతమైన దూరంలో జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్ గా బ్లాక్ చైన్ ను వరల్డ్ వైడ్ గా యూజ్ చేయబడుతుంది అన్ని రంగాల్లో. చాలా యూజ్ కేసెస్ ఉంటాయి బ్లాక్ చైన్ వల్ల. క్రిప్టో అన్నది ఒక యూజ్ కేస్, బ్లాక్ చైన్ ను యూజ్ చేసుకోవడం. క్రిప్ట్ దాచిపెట్టడం, రహస్యంగా ఉంచడం. క్రిప్టో కరెన్సీ రహస్యంగా ఉన్నటువంటి కరెన్సీ. సో ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీ మనకి ఎందుకు కావాలంటే, రివిజన్ గా ఉంటుంది నా సబ్జెక్ట్. ఎందుకంటే నేను తెలిసిన విషయాలు ఆయనకు చెప్పాను కాబట్టి, మన సబ్జెక్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆయనకు తెలియదు, మనకి ఈ విషయాలన్నీ తెలుసు, కానీ రివిజన్ గా ఉంటాయి. కానీ ఒకసారి రివిజన్ చేసుకున్నాం ఆల్రెడీ. క్రిప్టో కరెన్సీ ఎందుకు, బ్లాక్ చైన్ ఎందుకు ఇన్వెన్షన్ చేయబడ్డాయి, ఎందుకు క్రిప్టో కరెన్సీ ఇన్వెన్షన్ జరిగింది అంటే, మనం మాట్లాడుకున్నట్లుగా క్రిప్టోలో ఎవరి యొక్క థర్డ్ పార్టీ అంటే ఇంకొకరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇందులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ట్రెడిషనల్ గా ఇప్పుడు యూజ్ చేస్తున్న కరెన్సీలో ఒక గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొన్ని సెక్టార్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మన కరెన్సీ ప్రతి దాంట్లోనూ, అవునా కదా. సో ఇవన్నీ కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లోకల్ ట్రాన్సాక్షన్స్ లోనే తీసుకున్నప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ కానీ, బ్యాంకులో మన కరెన్సీ, మన డబ్బే, ఇంత మొత్తంలో నేను ఇన్వెస్ట్మెంట్ కాదు, డిపాజిట్ చేయాలన్నా కూడా దానికి ఒక రూల్స్, ఇంత మొత్తంలో డ్రా చేయాలనుకుంటే దానికి ఒక రూల్స్. సో ఇది పర్సన్ టు పర్సన్, ఇట్లా బ్యాంక్ టు ఒక పర్సన్ కి ఇట్లా ఉన్నప్పుడు కంట్రీ టు కంట్రీ ఎట్లుంటది? కంట్రీ టు కంట్రీ లక్షల్లో జరగదు కదా, కోట్లలో, బిలియన్స్ లో జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించిన పర్సన్ ఒకే ఒక పర్సన్, ఆయన విజనరీ పర్సన్. అంటే ఎవరంటే సతోషి నకమోటో. ఆయన డెవలప్ చేశారు బిట్ కాయిన్, మొదటి కాయిన్ అంటారు బిట్ కాయిన్. ఆయన డెవలప్ చేసి ఇలాంటి కండిషన్స్ ఉండకూడదు, నా డబ్బుకు ఎవరు గవర్నెన్స్ ఎందుకు ఉండాలా, ఇంకొకరు అధికారం చూపించడం ఏంది, దీనికి వెసులుబాటు ఉండాలా.
అర్థం చేసుకోండి. మనం ఏదైతే క్రిప్టో కరెన్సీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టామో, ఎందుకోసం పెట్టామో, దీని యొక్క విలువ ఏంది, ఈ క్రిప్టో యొక్క విలువ ఏంది నేను చెప్తున్నా. సో ఈ యొక్క వెసులుబాటుని, దీన్ని, ఈ కండిషన్స్ మనకు అవసరం లేదు. ఎవరికి వారు, నా డబ్బుకు నేనే ఓనర్, మీ యొక్క ఆస్తికి, నా ఆస్తికి నేనే ఓనర్. రాజేష్ సార్ యొక్క పెట్టుబడులకి ఆయన ఓనర్, క్రిప్టోకి ఆయన క్రిప్టో హోల్డింగ్స్ కి ఆయనే ఓనర్. ఎవరికి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరి యొక్క ఆ, అధికారం కానీ రాజేష్ సార్ పైన కానీ, నా పైన కానీ, నా ఆస్తి పైన, నేను ఏదైతే ఈ క్రిప్టో ఆస్తి పెట్టుకున్నానో దానిపైన ఎవరికి అధికారం చలాయించే ప్రసక్తే లేదు. ఎవరికైనా ఎంత మొత్తంలో అయినా అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎనీ టైం, అర్ధరాత్రి అయినా చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టుకోవచ్చు, క్రిప్టో ఆస్తులు ఎంత అయినా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి అడ్డుగోడలు లేకుండా టోటల్ గా సెంట్రలైజ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న కరెన్సీ యొక్క ఎకనామిక్ కండిషన్స్ టోటల్ గా క్రిప్టో కరెన్సీ మార్చేశాడు బిట్ కాయిన్ ద్వారా సంతోషి నకమోటో. సతోషి నకమోటో ఆయన డెవలప్ చేసినటువంటి బ్లాక్ చైన్, ఆయన తీసుకున్న బ్లాక్ చైన్ కొంచెం ఓల్డ్ వర్షన్. ఎందుకంటే బిగినింగ్ లో 2009లో ఇన్వెన్షన్ జరిగింది బిట్ కాయిన్. సో ఈ 2009లో లాంచ్ అయింది. అంతకు ముందే కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు, లేకపోతే 3 సంవత్సరాలు మనకు తెలియదు, ఆయన అయితే ఇన్వెన్షన్ అయితే చేస్తుంటాడు, ఇన్నోవేషన్ జరిగి ఉంటుంది, ఖచ్చితంగా వర్క్ జరిగి ఉంటుంది. ఒక టీంతోనే కూర్చోబట్టి కొలాబరేట్ అయ్యి ఏదో ఇలా ఒక కాయిన్ లాంచ్ చేద్దాం, ఒక క్రిప్టో టోకెన్ లాంచ్ చేద్దామని ఆయన చర్చలు జరిగి అనేక అంశాలు, టెక్నికల్ అంశాలుగా తీసుకుని ఒక బ్లాక్ చైన్ రూపొందించి కాయిన్ గా బిట్ కాయిన్ ని ప్రపంచం ముందు పెట్టాడు ఆయన, సతోషి నకమోటో. ఆయన ఆ తర్వాత కొన్ని వేల క్రిప్టో కరెన్సీలు పట్టుకొచ్చాయి. బిట్ కాయిన్ యొక్క బ్లాక్ చైన్ ఏదైతే వాడుకున్నారో ఆ బ్లాక్ చైన్ ని, దాన్ని ఆ బిట్ కాయిన్ కి సంబంధించే ఉంటుంది, దాంట్లో డెవలప్మెంట్స్ ఉండవు. బిట్ కాయిన్ లో ఏదైతే బ్లాక్ చైన్ యూజ్ చేసిందో, ఆ సతోషి నకమోటో ఏదైతే ఆయన టీం ఏదైతే డెవలప్ చేశారో, ఆ బ్లాక్ చైన్ ఏంటంటే ఓపెన్ సోర్స్ ఉండదు. అంటే ఆ బ్లాక్ చైన్ పైన ఇంకొకరు దాన్ని యూజ్ చేసుకొని చేసేటువంటి అది వెసులుబాటు లేదు. కాకపోతే ఆ బ్లాక్ చైన్ టోటల్ గా ఆ బిట్ కాయిన్ లో ఏమంటే ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి జరుగుతాయి, క్లోజ్డ్ గా ఉంటుంది, అన్ని క్రిప్ట్ గా ఉంటుంది. సో అలాంటి బ్లాక్ చైన్ ని డెవలప్మెంట్ చేశారు ఆయన. నేను చెప్తానంటే టెక్నాలజీ గురించి చెప్తున్నా, టెక్నాలజీకి మనం అలవాటు పడాలి, టెక్నాలజీని మనం ఫాలో అవ్వాలి అని నా ఉద్దేశం చెప్తున్నా. ఆ రకంగా ఉన్నప్పుడు తర్వాత వచ్చినటువంటి చాలా పవర్ఫుల్ బిట్ కాయిన్ బ్లాక్ చైన్ యూజ్ చేసిన బ్లాక్ చైన్ కన్నా చాలా పవర్ఫుల్ బ్లాక్ చైన్ ఎథీరియం బ్లాక్ చైన్. ఎథీరియం బ్లాక్ చైన్ అనేది ERC-20 అనేది ఓపెన్ సోర్స్ సార్, అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎవరైనా ఆ ఎథీరియం బ్లాక్ చైన్ యూజ్, మన PVCMT కూడా ఎథీరియం బ్లాక్ చైన్ బేస్డ్ పైన మనం రన్ చేస్తున్నాం. BEP-20 నెట్వర్క్ ఏదైతే ఉందో అది కూడా ఎథీరియం బ్లాక్ చైన్ యూజ్ చేసుకునేది. ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ సోర్స్, ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫోన్ లో, ఆండ్రాయిడ్ ఫోన్ లో ఏదైతే మనం రకరకాల యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ రకంగా ఎథీరియం బ్లాక్ చైన్ లో రకరకాలైన క్రిప్టో కరెన్సీలు తయారు చేసుకోవచ్చు. దానికి ఎథీరియం బ్లాక్ చైన్ సపోర్ట్ చేస్తుంది, ఆ రకంగా వెసులుబాటు ఉంది. కానీ బిట్ కాయిన్ కి ఆ రకంగా లేదు సార్. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం డెప్త్కి వెళ్ళాను. ఈ రకంగా బిట్ కాయిన్ టోకన్ కానీ, ఇప్పుడు చలామణిలో ఉన్న క్రిప్టో కరెన్సీలు అన్నీ కూడా కానీ టెక్నాలజీ బేస్డ్ పైన, ఎవరి యొక్క అధికారం లేకుండా, ఏ యొక్క గవర్నెన్స్ అధికారం లేకుండా మనకు మనమే దీన్ని ఇండివిజువల్ గా ఓనర్స్ అన్నమాట. ఇది ఎందుకు, మామూలు ట్రెడిషనల్ కరెన్సీనే ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు క్రిప్టో కరెన్సీతోనే ఎందుకు మనకు అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఊర్లో నేనే ఉన్నాను, లేకుంటే కోట శ్రీనివాసరావు తీసుకుంటాను, కోట వెంకటేశ్వర సార్ ఉన్నారు. వాళ్ళ ఊర్లో సడన్ గా ఫ్లడ్స్ వచ్చేసి అనుకుందాం, ఆ ఊరు మొత్తమే గవర్నమెంట్ ఖాళీ చేయమని చెప్పింది. కానీ కోట శ్రీనివాసరావు దగ్గర 20 లక్షల లిక్విడ్ క్యాష్ ఉంది బీరువాలో. ఆయనకి కొన్ని అపార్ట్మెంట్స్ కట్టున్నాడు ఆయన ఆ ఊర్లో. ఒక 5-10 కేజీల గోల్డ్ ఉంది. ఇవన్నీ అసెట్టే కదా, 5-10 కేజీల గోల్డ్ ఉంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశు సంపద అనుకుందాం, ఆయన క్యాటిల్ ఫామ్ ఉంది అనుకుందాం, ఒక 100 రకాలైనటువంటి క్యాటిల్ ఫామ్ ఉందనుకుందాం, పశు సంపద ఉంది, ల్యాండ్స్, అనేక రకాల ల్యాండ్స్ ఉన్నాయి ఆయనకి.
ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈయన ఖచ్చితంగా అక్కడ నుంచి ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలా. బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆస్తులు ఇక్కడ ఆయన సంపాదించి పెట్టుకున్నాడు. ఉన్న పొలంగా ఖాళీ చేయకున్నప్పుడు 20 లక్షల క్యాష్ ఆయన బ్యాగులు ఎత్తుకొని, లేకుంటే 5 కేజీలు 10 కేజీల గోల్డ్ ని బ్యాగులు వెనకాల మోసుకొని, పెళ్ళం బిల్లలు తీసుకొని, ఆ ఆవులు ఏదైతే లేదా పశు సంపద ఏదైతే ఉందో అదన్నీ మీకు తీసుకొని ఆ ల్యాండ్స్ ఆ బిల్డింగ్స్ అన్ని తీసుకురాగలుగుతాడా? ఇది ఏదైనా పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా? ఆయన కూడగట్టుకున్న కష్టపడి సంపాదించిన ఏ ఆస్తిని ఆయన తెచ్చుకోలేడు తనతోటి. అవునా కదా సార్? ఫ్లడ్స్ వచ్చినప్పుడు టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. ఆయన యొక్క బిల్డింగ్స్ అన్ని పోతాయి, ఆయన పశు సంపద పోతుంది. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ అవసరమైతే తీసుకురాగలుగుతాడు. 20 లక్షలు లిక్విడ్ క్యాష్ అంటే తీసుకోవడం హైలీ ఇంపాసిబుల్. తీసుకొని వస్తే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ లో. సో ఇవన్నీ కూడా జరగవు, పాసిబిలిటీ లేదు. ఈ ఆస్తులను ఆయన పూర్తిగా అనుభవించేటువంటి గ్యారంటీ లేదు. తెచ్చుకోలేడు. ఏదైతే సంపాదించుకున్నాడో దాన్ని తెచ్చుకోలేడు, ఎత్తుకొని రాలేడు, వేరే ఊరికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఉన్నాడంటే మాత్రం టోటల్ గా ఆయన మొత్తం లాస్ అయిపోతాడు, ఫ్యామిలీ మొత్తం లాస్ అయిపోతాడు. సో దీనికి ఎగ్జంప్షన్ గానే దీన్ని ఓవర్కమ్ చేయడానికి క్రిప్టో కరెన్సీ, క్రిప్టో అన్న ఆస్తి అన్నది మనం చెప్పాం ఆల్రెడీ. క్రిప్టో ఆస్తి జస్ట్ నీ ప్యాకెట్ లో ఫోన్ ఉంటే చాలు, నీ ఆస్తి నీతో ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ఉంది, రేపు కమింగ్ 2-3 years లో, కమింగ్ 5 years లో ఫోన్ కూడా ఉండదు. జస్ట్ నేను పాకెట్ ఇంత గతంలో కూడా చెప్పాను సెషన్లో, నేను జస్ట్ ఒక కార్డ్, ATM కార్డ్ లాగా ఉంటుంది. ఎనీథింగ్ దాంట్లో ఏదైనా చేయొచ్చు. దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, చక్కగా జేబులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. నీ ఆస్తి నీతో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్పాను, వన్ ఆఫ్ ద రీజన్. అంటే టెక్నాలజీకి అనుగుణంగా మనిషి ఎంతగా అడాప్షన్ జరగాలంటే ఇది అవసరం సార్ మన క్రిప్టో కరెన్సీలో. ఎందుకంటే నాట్ ఓన్లీ పీవీసీ మెటా గురించే నేను చెప్పట్లా. మీరు బిట్ కాయిన్ పెట్టుకోండి, ఎథీరియం పెట్టుకోండి, ఏదైనా క్రిప్టో పెట్టుకోండి, సోలానా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. క్రిప్టో అన్నది, అసెట్ అన్నది నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. పవర్ఫుల్ బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. గతంలో అమెరికా చేసినటువంటి ఇన్ఫ్లేషన్ తెలుసు కదా మీకు. ఇన్ఫ్లేషన్ అంటే ఆర్థిక ద్రవ్యోల్బణం. ఆ ద్రవ్యోల్బణం కూడా క్రిప్టో కరెన్సీతో మనం అధిగమించవచ్చు. అదే వన్ ఆఫ్ ద రీజన్. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ మారిపోతుంది. అమెరికా అగ్రరాజ్యం తీసుకున్న ఏంటంటే యూనివర్సల్ కరెన్సీగా నా డాలరే ఉండాలా అని ఆయన 1970లో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ అన్నది ఈరోజు కొన్ని దేశాలు వాళ్ళు అగ్రరాజ్యంగా ఉండడానికి కొన్ని దేశాలను శాసించారు నాకు తెలిసి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక కానీ, జింబాబ్వే కానీ. ఇప్పుడు మన దేశం కూడా అదే దారిలో ఉంది, మనం చెప్పవన్నీ. ఎందుకంటే ఆల్మోస్ట్ రూపాయి విలువ పడిపోతుంది సార్. రూపాయి విలువ పడిపోతుందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి సామర్థ్యం భారతదేశం దగ్గర లేదు. ఎక్స్పోర్ట్ చేసేటువంటి సామర్థ్యం లేదు. ఎందుకంటే మన భారతదేశంలో పండించేటువంటి పంటలు కానీ, ఉత్పాదకత కానీ, ఇండస్ట్రియల్ గా కానీ, ఏదైనా అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంత ఇది మన దగ్గర లేదు. ప్రొడక్టివిటీ లేదు. సో దాని ద్వారా మన దేశంలో ఏం జరుగుతుందంటే మన రూపాయి పైన ఆధారపడి ఉండాలి. ఇంపోర్ట్ చేసుకోవాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే వేరే దేశం నుంచి ఏదైనా మనకు అవసరమైనట్టు, మన భారతదేశం క్రూడ్ ఆయిల్ గురించి తీసుకోండి. క్రూడ్ ఆయిల్ మన దగ్గర దొరకదు. అది ఇంపోర్ట్ చేసుకోవాలంటే వేరే దేశానికి పే చేయాలి. పే చేయాలంటే ఏం చేయాలి? యూనివర్సల్ కరెన్సీ కావాలా, డాలర్స్ కావాలా. డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం డాలర్స్ మన కరెన్సీ కాదు డాలర్, మంది రూపాయి. డాలర్స్ కావాలంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి లెవెల్లో ఉండాలి. ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్స్ వస్తాయి, ఆ దేశం మనకు డాలర్స్ పే చేస్తుంది. ఎక్స్పోర్ట్ చేసే స్తోమత తగ్గిపోతుంది భారతదేశానికి. ఇది కూడా ఒక రీజన్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లో రూపాయి విలువ ఖచ్చితంగా పడిపోతుంది. క్రిప్టో ఆల్వేస్ అల్టిమేట్ గా చాలా మంది అవుతుంది అన్ని దేశాల్లో, భారతదేశం ఒకటే కాదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని లీడర్స్ చెప్పి, నేను కానీ లీడర్స్ చెప్పినట్టు ప్రతి విషయం కూడా పరిగణలోకి పెట్టుకోండి. క్రిప్టోని పెంచుకోవాలా. పీవీసీ మెటా గురించి మనం మాట్లాడుతున్నాం. పీవీసీ మెటా లేకపోతే ఇంత నాలెడ్జ్ మనకు వచ్చేది కాదు, ఈ సెషన్ ఉండేది కాదు.
క్రిప్టో గురించి మనం ఆలోచించే వాళ్ళమే కాదు. సో పీవీసీ మెటా మనకు ఒక లైఫ్ చేంజింగ్ దారి చూపించింది. డానియల్ జాన్సన్ సారు, డీజే సార్ మనకు చూపించినటువంటి దారిలో మనం ఈ రోజు నడుస్తున్నాం. కాబట్టి ఫ్యూచర్ కోసం మనం చేసుకున్నటువంటి ఆ విజన్, ఆ ఆలోచన కలిగించే విధంగా పీవీసీ మెటా మనకు చేసింది. సో ఆ రకంగా పీవీసీ మెటా ఈ రోజు ధర తక్కువగా ఉంది. పీవీసీ మెటా కూడా యూజ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఇథీరియం ప్లాట్ఫామ్ లో ఉన్నా కానీ యూజ్ చేసేటువంటి బ్లాక్ చైన్ బిఎన్బి బ్లాక్ చైన్ BEP20, ఇది కూడా చాలా అంశాలు ఉన్నాయి సార్. ఇవన్నీ మాట్లాడాలంటే సెషన్ సరిపోదు. ఇవన్నీ కూడా నెంబర్ 1 దిశగా పీవీసీ మెటా ముందుకెళ్తుంది. టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ ఓరియంటెడ్ గా అనేక అంశాలు సార్. ఫ్యూచర్ లో మీకు రాను కమింగ్ ఇయర్స్ లో మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ పీవీసీ మెటా అనేది. ఎంత లెవెల్లో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, ఎంత లెవెల్లో వాళ్ళు, ఏ టోకన్ లేదు సార్. ఏ టోకన్ ఇంత డెప్త్ గా ఆ కమ్యూనిటీ కోసం, తన ప్రాజెక్ట్ కోసం, నాట్ ఓన్లీ కమ్యూనిటీ, తన ప్రాజెక్ట్ ని కూడా డెవలప్ చేసుకుని ఈ లెవెల్లో ఇంత మార్కెట్ లో ఈ స్టేజ్ లో వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ ఈ విధంగా ఉండబోతుంది, దాన్ని ఆలోచించుకొని దానికోసం ప్రయత్నం చేసి పీవీసీ మెటా డెవలప్మెంట్ జరుగుతుంది సార్. పీవీసీ మెటా హోల్డర్స్ ఎంత క్వాంటిటీ పీవీసీ మెటాలో మీ దగ్గర ఉందో అంత లైఫ్స్ మీకు చేంజ్ అవుతాయి. చూడండి, నేను అదే మొత్తుకునేది. పీవీసీ మెటా ఈరోజు 1 రూపీ, ఈరోజు 1 రూపీ 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1 lakh పీవీసీ మెటా. నాట్ ఎ జోక్ సార్. 1 lakh పీవీసీ మెటా మీ వ్యాలెట్ లో ఉందంటే కొన్ని జనరేషన్స్, నీ జనరేషన్ కాదు, నీ పిల్లల జనరేషన్ కాదు, కొన్ని జనరేషన్స్ సెక్యూర్డ్ గా ఉంటాయి ఫైనాన్షియల్ గా. గుర్తుపెట్టుకోండి, కొన్ని జనరేషన్స్ మీరు సేవ్ చేస్తారు, కనీసం 2-3 జనరేషన్స్ సేవ్ చేస్తారు. ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ గా ఉండేటువంటి పొజిషన్ మీరు తీసుకురాగలుగుతారు. ఈ రోజు నువ్వు చేసే ప్రయత్నం, ఈ రోజు నీ బిడ్డ పైన నువ్వు పెట్టేటట్టు పెట్టుబడి, ఈ రోజు నీ బిడ్డ నీ యొక్క వ్యాలెట్ లో నువ్వు చేసుకున్నటువంటి పీవీసీ మెటా యొక్క ఇన్వెస్ట్మెంట్, పీవీసీ మెటా యొక్క అసెట్ క్వాంటిటీ అన్నది నీ యొక్క జనరేషన్స్ ని కాపాడేటువంటి విధంగా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ టైం ఇది. నీ జనరేషన్స్ ఎంత సెక్యూర్డ్ గా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, డబ్బు కోసం ఏ రకంగా కానీ వెతుక్కునే పని లేకుండా నువ్వు ఏ రకంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలన్నది ఈ రోజు నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్. ఈ రోజు పీవీసీ మెటా, నేను చెప్పచ్చు సార్, బిట్ కాయిన్ కొనే స్థితి మనకు లేదు. బిట్ కాయిన్ ఈ రోజు నువ్వు ₹1,00,000 పెడితే పోర్షన్ ఆఫ్ పీవీసీ బిట్ కాయిన్ వస్తుంది. అది పెరగాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకు వచ్చేదే చాలా సెన్స్ లో వస్తుంది బిట్ కాయిన్. సో ఇక్కడ ఫుల్ కాయిన్ వస్తుంది నీకు పీవీసీ మెటా 1 రూపీకే. పీవీసీ మెటా ఈజ్ క్రిప్టో, 1 బిట్ కాయిన్ ఈజ్ ఆల్సో క్రిప్టో. ఒక బిట్ కాయిన్ కూడా క్రిప్టోనే, ఒక పీవీసీ మెటా కూడా క్రిప్టోనే. ఒక బిట్ కాయిన్ 2009లో $50 కన్నా తక్కువే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. బట్ ఈ రోజు ₹1,00,00,000 దాటింది. 2022 జూన్ 20 పీవీసీ మెటా లాంచ్ అయిన రేటు $1. 2025 ఫిబ్రవరి ఈ రోజు 1 రూపీ. బట్ రిమెంబర్ దట్, గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్పే మాటలు ఇది చాలా డెప్త్ గా ఉంటాయి. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ విషయం రాసి పెట్టుకోండి. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, వాట్ ఈజ్ పీవీసీ మెటా, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నది మీకు అర్థమవుతుంది. సో అందువల్ల క్రిప్టో యొక్క అవసరం ఉంది సార్. మనకి క్రిప్టో అవసరం ఉంది. ఈ రోజు 25,000 సీడ్ ఫండింగ్ చేసేసాను సార్. కాలర్ ఎగరేసుకోవడం కాదు, ఎంత గ్రాప్ చేయగలిగితే అంత గ్రాప్ చేసేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి సార్ ఈరోజు మనకి. ఎందుకంటే ఇది ఏమంటారు, ఫస్ట్ చెప్పాను, ఫ్లడ్ వచ్చిందిగా, ఫ్లడ్స్ వస్తాయి కదా, ఆ రకంగా క్రిప్టో ఫ్లడ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రతి ఒక్కడు ఆ క్రిప్టో ఫ్లడ్ లో తడిసి ముద్దవ్వాల్సిందే, ఈత కొట్టాల్సిందే, తప్పదు. ఎంత క్వాంటిటీ నీ దగ్గర ఉంటే అంత బెనిఫిటబుల్ గా, ఫైనాన్షియల్ గా నీ యొక్క జనరేషన్స్, నాట్ ఓన్లీ యూ, యువర్ జనరేషన్స్ ఆల్సో సెక్యూర్డ్. థ్యాంక్ యూ సార్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్, ప్లీజ్ కంటిన్యూ.
రాజేష్ సార్, కోటా వెంకటేష్ సార్. సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్, మీరు చెప్పింది అంతా ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎలా ఉంటది ఏంటి అన్నది మీరు క్లారిటీ ఇచ్చారు, ఫుల్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా అందరికి కూడా మీరు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఓకే సార్, వెల్కమ్ సార్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ సార్. ఒకవేళ ఎవరైనా న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే గనక, న్యూ జాయినర్స్ కానీ ఎవరైనా ఉంటే గనక, మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి సార్, క్లియర్ చేసుకుందరు. కానీ మీకు ఒకవేళ పీవీసీ మెటా డాటాయో ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోయినా కానీ, టోకెన్ ఫార్మింగ్ డాటాయో ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోయినా, మీకు టోకెన్ ఫార్మింగ్ గురించి కానీ, ఎర్లీ బర్డ్ గురించి కానీ, సీడ్ ఫండింగ్ గురించి కానీ, ఏదైనా సరే మీరు ఒకవేళ న్యూ జాయినర్స్ అయితే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు క్వశ్చన్ వేస్తే కనుక మన లీడర్స్ అందరం ఉన్నాం కాబట్టి మీకు క్లియర్ అవుతాయి సార్ మీకు. అందుకనే న్యూ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. సార్ మీరు ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటేనే మీరు అడిగితేనే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం. దాని గురించే ఆల్రెడీ మనకి చాలా మంది కూడా అడిగారు కాబట్టి న్యూ పర్సన్స్ గురించి అడుగుతున్నాం సార్. ఓకే సార్, ఒక 2 minutes వస్తాను సార్. ఇదంతా లెక్చరర్కి చెప్పినప్పుడు, నేను ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పాను. ఆయన చెప్పినప్పుడు, సార్ మా అమ్మాయి యుఎస్ నుంచి వస్తారు, వచ్చిన తర్వాత ఒకసారి మనం కలుద్దాం సార్, ఇంటికి ఇన్వైట్ చేసినారు ఆయన. అంటే ఇప్పుడు యుఎస్ నుంచి చాలా మంది ఇప్పుడు వచ్చేస్తున్నారు కదా, ఇండియన్స్ అందరూ కూడా. సో అక్కడ వాళ్ళ అమ్మాయి కూడా ఇండియాకి వచ్చే తరుణంలో తను ఒకసారి కలుద్దాం అన్నాడు. అలాగే సార్ కలుద్దాం అని చెప్పాను. చాలా ఎక్సైట్మెంట్ అయ్యాడు, క్రిప్టో యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఏవి పనిచేయవు సార్ 5 years తర్వాత అని చెప్పాను. అంటే మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ అంతా కూడా క్రిప్టోగా మారాలి తప్పదు. ఎందుకంటే ఈ నోట్లన్నీ కూడా చాలా మన పరిస్థితిలో ఉండదు. ఆల్రెడీ 2000 లేదు, 2000 రూపీస్ నోట్ ఆల్రెడీ కనుమరుగైపోయింది. 500 రూపీస్ నోట్ కూడా కనుమరుగైపోతుంది. చాలా చేంజెస్ జరుగుతుంది. గవర్నమెంట్ ఊరికే లేదు, మన ఇండియన్ గవర్నమెంట్ ఊరికే లేదు. ప్రతి విషయం కూడా దాదాపు 9 సంవత్సరాలకు ముందే జరిగినటువంటి సెషన్ లో నేను చెప్పాను, వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆల్రెడీ అప్పటికి 9 సంవత్సరాలకు ముందే బ్లాక్ చైన్ గురించి పిఎం నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా కూడా బ్లాక్ చైన్ ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి మన ఇండియాలో అన్నది కూడా జరుగుతుంది. కాకపోతే కొన్ని అవంతరాల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా చెక్ పెడతారు. గవర్నమెంట్ సొల్యూషన్ తీసుకుని వస్తుంది. సొల్యూషన్ తీసుకుని దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తుంది మన కరెన్సీ మన ఇండియాలో కూడా. సో క్రిప్టో అన్నది 100% లీగలైజ్ అయిపోతుంది సార్, ఎటువంటి సందేహం లేదు మన ఇండియాలో. అది కూడా తొందరగానే జరుగుతుంది. సో లీగలైజ్ అయిన తర్వాత అప్పుడు ఎత్తుక్కోవడం ఎందుకు, ఇప్పుడే మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ ద క్రిప్టో కరెన్సీ, వీఆర్ లక్కీ యాక్చువల్లీ. అప్పుడు ఎత్తుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రిప్టో గురించి మన ఇండియన్ గవర్నమెంట్ అంత ఈజీగా వదలదు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ మన ప్రజలకి, పబ్లిక్ కి ఏ రకంగా సెక్యూరిటీ ఇవ్వాలనేది కూడా ఆలోచన చేస్తుండొచ్చు. క్రిప్టో బ్యాంక్స్ కానీ, లేకుంటే క్రిప్టో దానికి సపరేట్ గా ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐయు ఉన్నట్లుగా క్రిప్టో యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ కోసం కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఒక జీవోని తీసుకుని లెక్క ఇచ్చే విధంగా కూడా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుండొచ్చు. మనకు తెలియదు ఆ విషయం. కానీ 100% క్రిప్టో అయితే లీగలైజ్ అవుతుంది. సో లీగలైజ్ కాకముందే మనం మన అసెట్స్ మనం వీలైనంత వరకు పెంచుకుందాం. ఎందుకంటే పెంచుకోవడం ఎందుకు చెప్తున్నాను సార్, పీవీసీ మెటా వన్ ఆఫ్ ద జెన్యున్ క్రిప్టో కరెన్సీ. ఇది 100% జెన్యున్ గా ప్రొసీడ్ అవుతుంది. డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి విలువ తక్కువ ఉంది, విలువను పెంచుకోండి. పెంచుకోవడం పెరుగుతుంది కాబట్టి విలువ తక్కువ ఉన్నప్పుడు అసెట్ ని పెంచుకోండి. నేను కూడా నాతో పాటు నేను చెప్పే మాటలు నాకు కూడా వర్తిస్తాయి.
నాతో పాటు మనం అందరం. ఎస్ సార్. ఎస్ 100% ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో ఏ కరెన్సీ కూడా అంటే మనకు ప్రింటెడ్ కరెన్సీ ఆల్రెడీ బంద్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. ఏది ఒక కాయిన్ కానీ ఒక నోట్ కానీ మనకు కనబడదు, అది కనుమరుగైపోతుంది. సో ఆ టైంలో నువ్వు యూటిలైజ్ చేయాల్సింది ఏంటంటే ఆన్లైనే. ప్రతిదీ ఆన్లైన్ పరంగానే జరుగుతుంది. చూడండి మనం చాలా చాలా దగ్గరలో ఉంది, పెద్దగా దూరం లేదు అది. అంటే మొత్తం కనుమరుగు అయిపోవడానికి ఏది నో ప్రింట్అవుట్ అన్నట్టుగా అది ప్రింట్ చేస్తే దాన్ని రవాణా చేయడంలో చాలా చాలా సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాంతో పాటుగా ఏటీఎంలకి సమ్ పోలీస్ సమ్ సెక్యూరిటీ గార్డ్స్ ని ఉపయోగించాల్సి వస్తుంది చాలా చోట్ల. అంటే ఇది కూడా అన్నెసెసరీగా మనం ఏమవుతుందంటే పే చేయాల్సి వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే దీనివల్ల అది అటు కనుమరుగు అయిపోతే లక్షలాది మందికి కాదు, అంటే పూర్తిగా ఇండియా పరంగా మనం చూసుకుంటే కనుక కోట్లలో ఉద్యోగాలు పోతాయి అనమాట. కోట్లలో, లక్షల్లో కాదు సార్, కోట్లలో పోతాయి. అంటే ఇంకా రాబోయే 5 to 10 years లో ఇది జరిగే అవకాశం ఉంది అనమాట. 5 to 10 years అంటే పూర్తిగా కనుమరుగడానికి నేను చెప్పేది, పూర్తిగా కనుమరుగవడానికి. నో ప్రింట్అవుట్స్, నో కాయిన్స్. ఇప్పుడు మనం 20 రూపీస్ కాయిన్ కూడా చూస్తున్నాము, బట్ అది 20 రూపీస్ కాయిన్ కానీ 20 రూపీస్ కానీ నోట్ కానీ ఇప్పుడు మనం 500 కరెన్సీ చూస్తున్నాము. ఇలాంటివి అసలు కరెన్సీ అనేదే ఉండదు. అంటే ప్రింటెడ్, నేను చెప్పేది ప్రింటెడ్ ఉండదు. ఆ రకంగా జరిగిపోతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే జరుగుతున్న ఇందాక మాట్లాడినట్టుగా చంద్రశేఖర్ మాటల్లో మనం విన్నట్టుగా తప్పుడు ఇది ఏమవుతుందంటే సార్ సెకండ్ ఆప్షన్, ఇప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, సో ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్ మనకి. ఏది క్రిప్టో అనేది అది ఖచ్చితంగా నడుస్తుంది, మనకు అది ఉంటుంది. బట్ కాకపోతే ఆన్లైన్ పరంగా అవుతుంది, నీకు చూడడానికి ఉండదు. అది కూడా డిజిటల్ రూపీ అనమాట. డిజిటల్ రూపీ అని చెప్పేసి ఇప్పుడు మనం ఆల్రెడీ డిజిటల్ రూపీని మనం వాడుతున్నాం. అంటే డిజిటల్ రూపీ అని మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎప్పుడైనా ఎవరికైనా పే చేసి ఉంటారు, మీరు ఆల్రెడీ పే చేసినప్పుడు అది ఎలా వస్తుంది అంటే, మరి ఇప్పుడు చలామణిలో ఉంటేనే కదా మనకు ఆ డిజిటల్ రూపీ కూడా కనబడుతుంది. అంటే దానికి కూడా ఒక ఆప్షన్ వస్తుంది, దానికి కూడా తీసుకొస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ లో ఉద్యోగాలు పెరుగుతాయి, కానీ ఆన్లైన్ లో ఉద్యోగాలు అంతమందికి రాదు కదా సార్. ఇప్పుడు ఇది జరిగితే కోట్లలో జాబ్స్ పోతాయి. అంటే ప్రైవేట్ పరంగా కూడా, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా మంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తారు. అలాగే గవర్నమెంట్ వ్యవస్థ కూడా చాలా పనిచేస్తుంది. దానివల్ల ఇప్పుడు ఏటీఎంలు ఉంటున్నాయి. సో ఏటీఎం ఉంటే ఎక్కడన్నా ఏమంటాం కదా, ఏటీఎం ఎంత ఉందో అంతే జాగాలో కూడా సిటీలలో మనం చూస్తుంటాం. సో వేలల్లో రెంట్ వస్తుంది వాళ్ళకి. సిర్ఫ్ అంతే ఏటీఎం ఉంటుందో అంతే జాగా ఉంటుంది వాళ్ళకి, దాన్ని రెంట్కి ఇస్తే రెంట్ వస్తుంది అక్కడ. దానికి సెక్యూరిటీ గార్డ్ ఉంటుండు, దానికి రెంట్ కిరాయి ఏమంటారు, దానికి కరెంట్ బిల్ ఉంటుంది, కొన్ని చోట్ల ఏసీ పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒకటి మాయమైతే ఇవన్నీ మాయమైపోతాయి, అది ఒకటి పోతే ఇవన్నీ పోతాయి. అంటే సో మొత్తం ఓవరాల్ గా ఎంత అది లేకుండా అవుతుంది అనేది కొద్దిగా మనం ఆలోచిస్తే నిజంగా భయం వేస్తుంది కదా. పబ్లిక్ ఏమో పెరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు వేరే వేరే అవకాశాలు ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయి. వన్ మినిట్. ఓకే, అయితే ఇక్కడ ఉద్యోగాలని అవకాశాలు అవి చాలా చాలా తగ్గిపోతున్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఆల్రెడీ మనం అంటే మనం ఇప్పటికీ ఉన్నాం. మనం పార్లమెంట్లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. సో రాబోయే రోజుల్లో ఇలాంటి జరగబోతుందని చెప్పేసి అప్పుడు డిస్కస్ చేసుకునే పాత వాళ్ళు లేరు కానీ కొత్త వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు ఆ టైంలో పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు, డిస్కస్ చేసుకునే వాళ్ళము.
సో ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇప్పుడు అది ఏదైతే మనం ఇప్పుడు ఆ టైంలో మనకు యూజిటీ అంటే తెలియదు. సో యూజిటీని ఎలా యూటిలైజ్ చేయాలా అనేది కూడా మనకు తెలియదు. యూజిటీని ఎలా దాన్ని వాడాలి, యూజిటీ అంటే ఏంటి అని మనకు తెలియదు. ఆ టైంలో ఏది మనం పర్లేలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం రాబోయే రోజుల్లో ఇదే సార్ ముందుకు ఎస్ సార్ వస్తుంది. ఎస్ సార్ ఆ, ఎందుకంటే ఆ, మనకి అప్పటికి ఆ, యూఎస్టిడి అంటే కూడా ఏంటో తెలియదు, బిఎన్బి అంటే కూడా ఏంటో అన్నది తెలియదు. ఏంటో ఆ తెలియదు. రెండు సో తెలిసినాయి అంటే మనం మనం ఇక్కడికి ఏమనుకున్నాం వచ్చాయి. అప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాల్లో లేదా 5 సంవత్సరాల్లో అవును అని సార్, అనుకున్నాం అప్పట్లో. 5 2-3 ఇయర్స్ సంవత్సరాల్లో 5 ఇయర్స్ ఆ, తర్వాత మొత్తం అంతా క్రిప్టో గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అన్నారు. నిజంగా అలాగే అన్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అదేమైంది, ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్ నుంచి వెళ్ళి ఫస్ట్ 1 ఇయర్ కొంతమంది తెలియలేదు. బట్ ఎస్ సెకండ్ సార్. ఇయర్ నుంచి వెళ్ళి అందరూ కూడా యూఐజిటి మాయలో పడిపోయారు. ఈ రోజు అవును కూడా సార్. 2-3 సార్లు నా దగ్గర యూఐజిటి ఉంది సార్ అని మెసేజ్ చేశారు. అయితే ఆ సార్లకి వాళ్ళు నాకే తెలియదు, మనకే తెలియదు ఇక్కడ యూఐజిటి అంటే అప్పట్లో. ఇప్పుడు అలాంటిది వాళ్ళు యూఐజిటిని అర్న్ చేసి యూఐజిటిని సేల్ చేసే సేల్ స్థాయికి చేస్తున్నారు. వచ్చారు. చూడండి ఎస్ సార్, సార్ ఎస్ సార్. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పాను, సార్లు ఇక్కడ ఉన్నా పర్వాలేదు, మీరు తప్పట్టుకోదు సార్, మీ గురించి తక్కువ చేసి మాట్లాడడం కదా దీని అర్థం. ఎందుకంటే జనరల్ గా క్యాజువల్ గా నేను కూడా అంతే కదా సార్, నాకు కూడా ఏమీ తెలియదు, బట్ నేను కూడా నేర్చుకున్నాను కదా. అలాగే ఇప్పుడు మన తయారయ్యమనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే, మీరేం తప్పు పట్టుకోవద్దు. అంటే సో మనం ఇప్పుడు అనుకునేవి అన్ని ఎవరిని మోటివేట్ చేయడానికో లేకపోతే ఊరికే టైం పాస్ కు మనం మాట్లాడుకోము. ఇక్కడ ఈ మన సెషన్ లో టైం పాస్ కు అనేది ఉండదు. సో అందుకే అందరికీ చెప్పేది ఒకటే సార్, అన్ని క్రిప్టోలే అవుతాయి. మనం ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడండి, లాస్ట్ మేము పార్లమెంట్ లో ఉన్నప్పుడే మాట్లాడిన మాటలు ఆల్రెడీ ఇప్పుడు అవి ఏమంటారు సార్, అమల్లోకి వచ్చాయి. అమలు అంటామా, అంతేనా సార్? ఆల్రెడీ మనము అనుకున్నాం 5 సంవత్సరాలు అనుకున్నాము. ఎస్ సార్, జరిగింది. మనం ఆ, ఏదైతే జరుగుద్ది అనుకున్నామో అది అమల్లోకి అది వచ్చేసింది, జరుగుతుంది వచ్చేసింది. అన్నమాట. ఇక్కడ మనం ఇదే మీటింగ్ లో ఇలాగే మాట్లాడుకుంటున్నాము, మనం అట్లే ఉన్నాము, అది అమల్లోకి రాని ఎస్ సార్. వచ్చేసింది. మనం ఇంకా లాంగ్ టర్మ్ అనుకున్నాం, అది తొందరగా వచ్చేసింది. ఇంకా అవును సార్, ఇప్పుడు తొందరగా అలాగే ఇప్పుడు వచ్చేసింది. మనం తొందరగా వచ్చేసింది. ఇప్పుడు అలాగే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇంకా కూడా ఏది కరెన్సీ అయిపోద్ది అనుకుంటుంటాం కదా. ఉమ్. బట్ అది ఇంకా మనం 5 నుంచి 10 సంవత్సరాలు అసలు మొత్తానికి ఉండదు అనుకున్నాం. మరి చెప్పలేము, 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు కూడా మారే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలను మొత్తము పూర్తిగా జో ప్రింటెడ్ అండ్ ఏమంటుంది దాని కాయిన్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అలా జరగవచ్చు, చెప్పలేము, అది ఆశ్చర్యం ఏం లేదు. డిజిటల్ కరెన్సీ. సో ఇప్పుడు డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడడం వచ్చింది కదా మనకి. ఇప్పుడు చాలా మంది మనము బైనాన్స్ లో డిజిటల్ కరెన్సీ పే చేస్తే ఏమవుతుంది తెలిసిన, సరే డిజిటల్ రూపీ అన్నారు, డిజిటల్ రూపీ, మనం డిజిటల్ రూపీ పే చేస్తున్నాం కదా. సో ఇది పే చేసే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఏమొస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా మందిలో ఏవైతే ఉన్నాయో అవే అక్కడ కనబడుతున్నాయి. అంటే 500 నోట్లు, సో ఇట్లా అవే కనబడుతున్నాయి మనకు. అందుకని సో అలా తొందరలోనే జరుగుద్ది. సో అక్కడ డిజిటల్ రూపీ ఆల్రెడీ మనం పే చేస్తున్నాం. ఇప్పుడు డిజిటల్ రూపీ మనం పే చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఏమవుతాయంటే తర్వాత చేంజ్ అయితే మన ఇండియా కరెన్సీ చేంజ్ అవుతానేమో, ఆ చేంజెస్ వస్తుంది అక్కడ. లేకపోతే ఏమైందంటే ఇవే కంటిన్యూ అవుతాయి, చెప్పలేం. సో ఆ విధంగా మొత్తానికి చేంజెస్ అనేది రాబోతుంది సార్, మొత్తానికి చేంజెస్ రాబోతుంది. సో ఇప్పుడు ఈ పార్లమెంట్ మాట ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం చెప్పుకునే వాళ్ళము వాళ్ళందరూ మాయమైపోయారు. కొంతమంది మాత్రం ఉంది ఇక్కడ, మేము చెప్పాము ఆల్రెడీ ఇలా జరగబోతుంది. సో సార్ మనం ఎట్లనే చేసి దీంట్లోనే మనం ముందుకు వెళ్ళాలా అని అనుకున్నాం మనం. ఇక్కడ అదే జరిగింది ఇక్కడ. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అందరికి చెప్పేది అదే. మనం అనుకోవచ్చు పీవీసీ మీట ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది, లేకపోతే ఏమో ఇది ఏమైతుందో తెలియదు అని కొంతమంది అంటుంటారు. డోంట్ వర్రీ, అదేం జరగదు, అంత మామూలుగా ఉంటుంది. అంత మళ్ళీ మనందరం ఇందులోనే రన్ అవుతాం. సో ఇప్పుడు ప్రైస్ సిచ్యువేషన్లో ఈ ప్రైస్ ఉన్నది కనుక మీకు వీలైతే ఎంత వీలైతే అంత మీరు ఉంచుకుంటే లాస్ అయితే కారు సార్, ఖచ్చితంగా లాభపడతారు తప్ప లాస్ అయితే జరగదు. ఒకటి చెప్తా, బగ్గ లాభం రాకపోయినా లాస్ అయితే జరగదు సార్. మనకు కావాల్సింది ఏంటి సార్, ఇక్కడ మనం లాస్ అవ్వకూడదు, మన మనీని మనం లాస్ అవ్వకూడదు, అంతే కదా సార్. సో టైం పట్టచ్చు కానీ సో మనకు లాస్ అనేది ఉండదు. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సో రేపు ఇలా జరగబోతుంది అంటే నీ దగ్గర ఎంత క్రిప్టో ఉన్నది అనే దాన్ని బట్టి నువ్వు రన్ అవుతావు, నీ యొక్క ఫ్యామిలీ సర్వైవ్ చేయగలుగుతావు. రేపు
నీకు మన పిల్లలు చిన్నోళ్ళు అయితే కనుక వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆస్తి అప్పట్లో ఏమవుతుందంటే అక్కడ జాగా, ఇక్కడ భూమి ఎంత ఉంది, అక్కడ నా బిల్డింగ్ ఏది, ఇక్కడ నా ఏది అనే దానికంటే సో మా పేరెంట్స్ ఎంత క్రిప్టోని అంటే అసెట్, ఎంత క్రిప్టోని నాకు అంటే పిల్లలకి అంత నువ్వు ఎంత తయారు చేసి పెట్టావు అనేది కూడా వాళ్ళు ఇదే చూస్తారు సార్ రాబోయే రోజుల్లో నాకు తెలిసి అనేది మాత్రం వాస్తవం, అదే జరుగుద్ది. అందరూ కూడా ఈ క్రిప్టోలలో మనది మన యొక్క పీవీసీని ఎక్కువ మంది అందరూ కూడా అందరూ కూడా ఎంత వీలైతే అంత మీరు దీన్ని అసెట్ మీ దగ్గర కూడబెట్టుకోవడం కూడా ఏమంటారు సార్, కూడబెట్టుకోవడం అంటారు అట్లాగే అర్థమవుతుంది. కూడబెట్టుకుంటే ఎంత ఉంచుకుంటే అంత బెటరే సార్. బట్ లైవ్ లో ఉండండి, దాన్ని ఖచ్చితంగా అది ఏమంటారు కింద మీద చేయాలి సార్. అంటే ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు, అప్ అండ్ డౌన్ జరిగినప్పుడు దాన్ని అటు ఇటు చేసుకుంటూ వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు మీకు ఆ అసెట్ కూడా పెరుగుతూ పోతుంది సార్. అది కూడా ఆ అసెట్ కూడా మీకు పెరుగుతూ పోతుంది అనమాట. ఊరికే ఉండకూడదు, లైవ్ లో ఉండండి, మీటింగ్లకు అటెండ్ అవ్వండి. మీటింగ్లకు అంటే అర్థం చేసుకోండి, ఇక్కడికే కాదు మీటింగ్లకు అటెండ్ అవ్వండి. సో కమ్యూనికేట్ లో ఉండండి. సో వీలైనంత వరకు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి, అందరూ ఏంటి పర్వాలేదు. బట్ నో ఫోర్స్, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళకు ఈ యొక్క ఆపర్చునిటీ అందజేయాలన్న ఆలోచనతో చేశారంటే వాళ్ళు కూడా హ్యాపీ చేశారు. సో అట్లా అని చెప్పేసి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళము హ్యాపీ లేరు కదా అని మీరు అనుకుంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతాం. వాస్తవమే, బట్ వాళ్ళు మనతో పాటు రాలేరు కనుక ఆగిపోయారు వాళ్ళు అక్కడ. సో అక్కడ కూడా అది వాళ్ళకి ఆగిపోయింది అంతే తప్ప వాళ్ళు కూడా మనతో నడిస్తే కనుక పర్వాలేదు. సో రాని వాళ్ళు మరి ఇప్పుడన్నా వస్తారు, రేట్ తక్కువ ఉంది అంటే ఇప్పుడు అంత రారు, ఎందుకంటే అది అంతా ఉండే ఇంత పడిపోయిందని మాట్లాడతారు వాళ్ళు. బట్ ఇట్స్ బెటర్ కదా. నా గురించి అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను అప్పుడు మీరు రమ్మన్నారు, నేను రాలేను అనుకోండి, వాల్యూ ఎక్కువ ఉంది, ఇప్పుడు పడిపోయింది. ఇప్పుడు నన్ను రమ్మంటున్నారు, నేను నాకు బెటరే కదా అని నేను అనుకుంటానంటే అనుకోను. నేనేం ఆలోచిస్తా సార్, నా థింకే వేరుంటది. అది అంతా పోయింది, ఇప్పుడు ఇంత వచ్చింది, మళ్ళా ఏమో 1 పైసకి వెళ్తుందేమో, 2 పైసలకి వెళ్తుందేమో, వెళ్ళొచ్చేమో, మీరు అందరు లాస్ అయ్యారు కదా, నాకేమైనా బెనిఫిట్ జరుగుద్దా అన్న ఆలోచన నాకు కలుగుతుంది. కానీ నీకు తెలుసు నువ్వు నాకు ఈ అవకాశాన్ని అందిస్తున్నావు అని. అరే బాబు రారా నువ్వు, ఎందుకంటే ఇప్పుడు నీకు ఇది మంచి అవకాశం, మేమంటే లాస్ అయ్యాం కానీ నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా అని చెప్పేసి నువ్వు ఆలోచనతో చెప్తున్నావు. కానీ వాళ్ళకి అలా ఉంటారు. సో అంటే ఏమైంది, ఆ టైంలో వచ్చి తప్పు చేసావు, ఈ టైంలో రాకుండా తప్పు చేస్తున్నావు. సో 2 తప్పులు జరుగుతున్నాయి అక్కడ. చెప్పాలంటే ఆ టైంలో నీకు ఇష్టం లేకపోతే నువ్వు రాకుండా పడకపోతే అది ఓకే, అది వేరే విషయం. బట్ ఇప్పుడేమో మళ్ళీ వస్తే ఏమవుతుందో అన్న ఒక ఆలోచనతో మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అవ్వట్లేదు. అంటే 2 విధాలుగా వాళ్ళు లాస్ అవుతారు. ఓకే, వాళ్ళ సంగతి వదిలేసి వాళ్ళ సంగతి తీసిపెట్టి మనం ముందుకెళ్ళాలి. సో బెటర్ నెక్స్ట్ అంటే ఏంటి సార్, మనం రన్నింగ్ ఆపకూడదు. మనము ఇతనికి చెప్పాం, ఇంకొకరికి చెప్తాం, రేపు మన కంటిన్యూ ఇంతే. ఇక మనము ఆగితే కుదరదు సార్. వేర్ ద కంటిన్యూస్ ఎప్పటిదాకా సో కొద్దిగా టీం అవ్వాలి, పెద్దగా టీం అవ్వాలి, వాళ్ళు వర్క్ చేసుకోవాలి. సో ఈవెన్ మనం నిద్రపోతున్న సమయంలో కూడా మనం వర్క్ మనము ఇప్పటిదాకా ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నామో అది వర్క్ చేయాలి, అంటే అది పని చేయాలి. అంటే నీకు డాలర్ అనేది నువ్వు నిద్రపోయినా, లేకపోతే నువ్వు విహారయాత్రలకు వెళ్ళినా, అంటే అప్పుడప్పుడు మన నెట్వర్క్లో ఉండకున్నా, నెట్వర్క్లో ఉండి కూడా మనం దీని గురించి పట్టించుకోకున్నా కూడా మనం చేసిన దానికి డాలర్ అనేది పడుతూనే ఉండాలి. అప్పటి వరకు కూడా మనం ప్రయత్నం ఆపకూడదు. ఆల్రెడీ 50 to 75% ప్రయత్నాన్ని ఆపేశారు.
ఇట్స్ రాంగ్. అది రాంగ్ అనమాట. అది రాంగ్. 25% మాత్రమే ఇంకా ఇదిలో ఉన్నారు, బట్ అది రాంగ్. సో చాలా మంది, నాకు తెలిసి కొంతమంది అయితే ఇక్కడ ఒక 50 మెంబర్స్ వరకు అయితే బీ సీరియస్ గా ఉన్నారు సార్, చాలా సీరియస్ గా ఉన్నారు. వీఆర్ దేనికైనా రెడీ అనే విధంగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా ఉండాలి. అందుకే నేను 25% అన్నాను. ఇక్కడ 200 మెంబర్స్ లో 50 మంది మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా 150 మంది ఉన్నారు. బట్ నేను 200 లెక్కేస్తాను అనమాట. ఎందుకంటే 180, 185, 213 ఇట్లా వస్తారు కదా, అందుకని చెప్పేసి ఓవరాల్ గా 200 లెక్కేస్తాను అనమాట. సో 50 మంది సీరియస్ గా ఉన్నారు అంటే అర్థమైంది సార్, 25% అయింది. 200 మందిలో 50 మంది బీ సీరియస్ అంటే 25% అయినారు. అందుకే నేను అట్లా 25% మాత్రమే సీరియస్ ఉన్నారు, 75% ఆగిపోయారని చెప్పాను. అందుకే సో ఇక్కడ కానీ ఇక్కడ సిస్టమ్ ఆగింది. ఈ 50 మంది వాళ్ళు ఆగలేరు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క సర్చింగ్ కావచ్చు, వాళ్ళ యొక్క జర్నీ కావచ్చు. సో ఆల్రెడీ మనల్ని తీసుకొచ్చింది డాలర్లోకి, తీసుకొచ్చింది మన సిస్టమ్. సో మనం ఎక్కడ కానీ ఆగితే కుదరదు. సిస్టమ్ ఆగింది అంటే సిస్టమ్ డెవలపింగ్ గురించి ఆగింది. సిస్టమ్ ఆగిందంటే సిస్టమ్ ఎక్కడ ఆగలేదు, బట్ మనం విత్డ్రాల్ అవుట్లో మనం ఆగింది అనుకుంటున్నాం, కానీ సిస్టమ్ ఎక్కడ ఆగలేదు. సో సిస్టమ్ ఏమంటాం కదా, సేమ్ సింహం లాంటిది అనమాట. ఒక అడుగు వెనక్కి ఎత్తే 4 అడుగులు ముందుకు వెళ్ళడానికి అన్నట్టుగా. అలాగే సార్ ఇది, ఎందుకంటే దాంట్లో వర్కింగ్ జరుగుతుంది, వాళ్ళు ఆగారు అంతే తప్ప ఇక్కడ మనం ఆగితే లాభం లేదు. వీఆర్ ద కంటిన్యూ. ఇటు రోజు నా వ్యాలెట్ లో ఎంత మనీ వస్తుంది, నా ఒక తీయడానికి లేదు, పర్లేదు, మరీ మంచిది ఇప్పుడు ప్రైవేట్ సిచ్యువేషన్ లో. బట్ ఎంత రిలీజ్ అవుతుంది, ఏది డ్రాప్ ఏదైతే ఉందో డ్రాప్ గా రిలీజ్ అవుతుంది కదా, రివార్డు ఎంత రిలీజ్ అవుతుంది, ఎంత ఉంది. రేపు పొద్దున 10,000 యూఎస్డిటీ నీకు ఇవ్వడానికి రెడీ అవుతుంది సిస్టమ్. మేబీ కొద్ది ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు, కొద్దిగా అనమాట. సో అట్లా $10,000 కూడా నీకు ఒకేసారి తీసుకునే విధంగా తీసుకొస్తుంది. ఆ తీసుకొస్తున్నప్పుడు నీ దగ్గర ఎంత రిలీజ్ అయింది, ఎంత ఉంది, ఎంత రిలీజ్ అవుతుంది. సరే పొద్దున నువ్వు ఇక్కడ సెంట్రల్లో ఉన్నప్పుడు తీసుకున్నావు, కొనుక్కున్నావు, లేకపోతే ఇప్పుడు రిలీజ్ అవుతుంది 1,000, 2,000, 3,000, 4,000, 5,000 రిలీజ్ అయి ఉన్నాయి అనుకోండి. సో కొంచెం పెరిగిన తర్వాత నువ్వు తీసుకుంటావు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఎవరు తీసుకుంటారు సార్? నమ్మకం లేని వాళ్ళు కదా, మొత్తం ఉడవిక్కుని ఉంటారు. ఉడవిక్కోవడం అంటే ఏంటి చేసిన మీకు అర్థమైంది సార్? ఉడవిక్కోవడం అంటే మొత్తం తీసుకోవడం, లాగేసుకోవడం, దాన్ని ఉడవిక్కోవడం అంటారు. సో బట్ ఇది అందరు ఆకలి తీరిపోయిన తర్వాత ఇది లాభం లేదు, మనం ఇప్పుడు తీసుకోకూడదు, పెరుగుతుంది కదా అన్న ఒక ఆలోచన కలిగినప్పుడు సో అందరు ఆపేతారు సార్. అప్పుడు అది హై పిచ్కి వెళ్తుంది. అది సిస్టమ్కి తెలుసు ఏ విధంగా నేను హై పిచ్కి వెళ్ళాలి. సో ఒకసారి అందరు ఆకలి తీర్చేస్తే తర్వాత మళ్ళీ వాళ్ళే నిలబడతారు ఇక్కడ అన్న ఆలోచన సిస్టమ్ దగ్గర ఉంటుంది. సో అందుకే నేను ఏమంటానంటే పెంచుకోండి సార్, మీ యొక్క మీకు వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇప్పుడు కూడా మేము ఉన్నాము అంటే తీసుకుంటాం సార్. మొన్నటి వరకు మేము కూడా చాలా వ్యాలెట్లలో, వేరే వ్యాలెట్లలో విత్డ్రాల్ తీసుకున్నాం. బట్ మెయిన్ విత్డ్రాల్ తీసుకోలేం. ఎందుకు తీసుకోలేం? కావాలి, ఇందులో ఉంచుకోవాలి. డమ్మీ వ్యాలెట్ అని మేము అంటాం. అప్పుడు డమ్మీ అంటే ఏంటి సార్? సో కొన్ని వ్యాలెట్లు వేసుకుంటాం కదా, దాన్ని డమ్మీ వ్యాలెట్ అంటాం. సో వాటిని తీసేస్తానుకో, లేకపోతే టోకెన్ పీవీసీ మీట ఇష్యూ రేసేసా 3 hours. వాట్ ఇస్ దట్? ఎక్కడ సార్ ఇది? ఓకే, ఎనీవే. సో అందుకని చెప్పేసి మీ దగ్గర ఎంతగా మీకు నిలబెట్టుకోగలుగుతా అంతగా నిలబెట్టుకోండి. సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బెటర్ కొత్త వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. ఇదే మిమ్మల్ని నిద్రపోయినా కూడా మిమ్మల్ని మీ యొక్క మనీ అనేది, ఎర్నింగ్ అనేది ఆపదు. డాలర్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మీరు ఆగారంటే డాలర్ ఆగిపోయినట్టే. మీరు రాజేష్ సార్,
వన్ వర్డ్ సార్, వన్ వర్డ్ ఫైనల్ గా ఒక్కటే ఒకటి. మనం అందరం, మీరే కానీ నేను కానీ ఇక్కడ వచ్చినటువంటి లీడర్స్ అందరూ కానీ వరల్డ్ కానీ ప్రపంచం మొత్తం కానీ అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రెవల్యూషన్ జరుగుతుంది. టెక్నాలజీ పరంగా రెవల్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న రెవల్యూషన్ ఏంటంటే టెక్నాలజీ రెవల్యూషన్. టెక్నాలజీ సంబంధించిన అనేక రకాల్లో ఏఐ టెక్నాలజీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ రకంగా మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని రకాలుగా ఇప్పుడు టెక్నాలజీ ఒక విప్లవం జరుగుతుంది. ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనం వెళ్ళాలా. ఈ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ క్రిప్టో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, టెక్నాలజీకి అనుగుణంగా మనం లేకపోతే, నేను గతంలో కూడా చెప్పాను, వెనకబడిపోతాం. గతంలో ఏ విధంగా అగ్రికల్చర్ రెవల్యూషన్ జరిగింది వ్యవసాయ పరంగా, తర్వాత పారిశ్రామిక విప్లవం జరిగింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది, చేంజెస్ జరిగినాయి, ప్రపంచం మారింది. వ్యవసాయ పరంగా విప్లవం జరిగి అనేక కొత్త పద్ధతులు తీసుకొచ్చారు, ప్రపంచం మార్పులు వచ్చాయి. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది, పారిశ్రామికంగా చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సైన్స్ లో రెవల్యూషన్ జరిగింది, హ్యూమన్ బాడీ గురించి కానీ అనేక రకాలుగా డాక్టర్స్ ఏ రకంగా జబ్బులు వస్తుందంటూ రెవల్యూషన్ జరిగింది. తర్వాత స్పేస్ లో రెవల్యూషన్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ రెవల్యూషన్ జరుగుతుంది. అది ఏ అంశం తీసుకున్నా టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది. మన మనీ కూడా, మనకు సంబంధించిన భవిష్యత్తు సంబంధించిన కరెన్సీ కూడా టెక్నాలజీ బేస్డ్ పైన ఉంటుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని దీన్ని ఫాలో అవుతాం సార్ అందరం. చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎట్లా ఉందంటే, టెక్నాలజీలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మార్పులు జరిగి వెంటనే ఇంప్లిమెంటేషన్ అయిపోతున్నాయి, ప్రజల్లోకి వచ్చేస్తుంది. ప్రజలు కూడా చాలా ఫాస్ట్ గా అడాప్షన్ జరుగుతుంది, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం కూడా చేసుకోవాలి, చేసుకుంటేనే సర్వైవ్ అవుతాం ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి. అయితే నేనేం చెప్తున్నానంటే ఇందాక, సో మనం ఎంతగా మన దగ్గర నిలబడితే, ఎంతగా మనకు ఆ డ్రాపింగ్ సిస్టమ్ ఎక్కువగా ఉంటే అంత బెటర్. ఓకేనా? ఎంతగా మనకు ఆ డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంటే అంత మనకు బెటర్ అనమాట, మనకే బెటర్. సో దట్స్ వై అందరూ కూడా మీ ప్రయత్నాన్ని ఆపద్దు. సో రేపు పొద్దున నిద్రపోయినా కూడా వస్తూనే ఉండాలా అనేది డాలరు. సో డాలర్ ప్రపంచం కాబోతుంది కనుక ఆ డాలర్ అనే మరి మనం ఏ విధంగా అనేది డాలర్ చూసుంటారు మీరు. మనకు ఏ విధంగా 3 రోజుల నుంచి వెళ్ళి బైనాన్స్ లో కొందామంటే ఏ విధంగా హై లెవెల్లోకి వెళ్ళిందో చూసారు కదా. సో రేపు పొద్దున ఏమవుతా అంటే మొత్తం డాలర్ ఇప్పుడు ఇంకా అందరి దగ్గరికి రాలేదు, ఆయన కూడా ఈ విధంగా ఉంది అంటే, ఒకసారి అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. మొన్న ₹1 తగ్గింది, ఇప్పుడు ఏమైంది సార్? ₹5 పెరిగింది. మొన్న ₹1 తగ్గింది, మీరు చూసే ఉంటారు. నేను ఒకరోజు చెప్పాను, ఆ రోజు ఫస్ట్ డే ఒకరోజు క్రిప్టో ఎర్లీ మార్నింగ్ క్రిప్టో మొత్తం పడిపోయింది. ఆ రోజున ₹1 డాలర్ పడిపోయింది, అది మనకు దొరకదు. మరి ఇప్పుడు పెరిగింది కదా, పెరిగిన దాంతో దొరుకుతుంది తప్ప అది తగ్గినప్పుడు ₹1 తగ్గి దొరకలే. అంటే డాలర్ యొక్క వాల్యూ అలాంటిది, డాలర్ యొక్క వాల్యూ అలాంటిది. సో ప్రతి ఒక్కరూ టెక్నికల్ గా కూడా అప్డేట్ అవుతూ మన యొక్క వ్యాలెట్ యొక్క వాల్యూని కూడా పెంచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, టైం కూడా కరెక్ట్ అయ్యింది. సో థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో నమస్తే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్. థ్యాంక్ యూ రాజేష్. Please meet never. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you everybody. Thank you, Raj, sir. Thank you. Thank you, sir. Thank you. Thank you everybody. Thank you all. డాక్టర్ టీజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవ సంఘాలు